అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి క్రీస్తు ప్రేమ గురించి పరిచయం చేస్తున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఎంతవరకు విన్నాం? చాలా విన్నాం. ఏం విన్నామో గుర్తులేదు. అందుకని నేను ప్రతి మీటింగ్లో లేచినప్పుడల్లా ఇంతకుముందు ఏం చెప్పానో మరొక్కసారి రివిజన్ అంటారు, దాన్ని రీక్యాప్. మీ అందరికీ సీరియల్ అంటే పిచ్చి అని నాకు తెలుసు, అవునా లేదా? నిజంగా చెప్పండి. సీరియల్స్ అంటే అతుక్కుపోతారు. సీరియల్స్ వాళ్ళందరూ సీరియల్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడే ఉంటుంది, దానికి మళ్ళీ రీక్యాప్ అని ఒక పేరు పెట్టుంటారు. రీక్యాప్ అంటే ఇంతకుముందు జరిగిందనంతా సూక్ష్మంగా ఒక 2 నిమిషాల్లో చూపిస్తాడు. అంటే ఇంతకుముందు నువ్వు సీరియల్ చూడకపోతే ఆ 2 నిమిషాలు చూస్తే ఇంతకుముందు జరిగిందంతా ఒక క్షణంలో నీకు అర్థమవుతుంది. అలా దేవుని వాక్యం అర్థమైతే నాకెంత బాగుండు, అలా దేవుని వాక్యం నీకు అర్థమైతే ఎంత బాగుండు. అందుకే మాటి మాటికి దేవుని వాక్యం మన గమనానికి తీసుకొని రాబడుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవడానికి విని మరుచువారు కాక నిన్న మధ్యాహ్నం కూడా మనం చెప్పబడుతూ వచ్చింది మాట. ఎవరు విని మర్చిపోయేవారు? ఎవరో బ్రదర్ మాకేం గుర్తులేదంటారా? నిన్న మధ్యాహ్నం చెప్పాను, చెప్పండి. సంపూర్ణ నియమముల్లో తేరి చూచు వాడెవడో వాడు విని మర్చివాడు. విని కంటే దానికి నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండడానికంటే ముందు ఇంకొకటి ఉంది. తేరి చూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మరచువాడు కాక. తేరి చూడనోడు మర్చిపోతాడు, నిలకడగా ఉన్నవాడు మర్చిపోతాడు. కాబట్టి దేవుని వాక్యం జ్ఞాపకం ఉండాలంటే నీవు దేవునిలో నిలకడగా ఉండాలి. నువ్వు దేవునిలో నిలకడగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని తేరి చూచి అనుభవంలోకి నువ్వు ఉండాలి. ఈ అనుభవంలోనికి నీవు రావటానికి ఈ ప్రేమగల దేవుడు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. మన అందరికీ ఏ పక్షపాతం లేకుండా ఆయన అందరికీ అన్ని మంచివులు అనుగ్రహించేవాడు. జ్యోతిర్మగుడగు తండ్రి. ఆయన దగ్గర ఏ వరాలు కూడా తన కోసం అంటూ రిజర్వ్ చేసి పెట్టుకోలేదు. అన్నింటినీ ఇచ్చేశాడు. అదేంటో తెలుసా? ఆ ఇచ్చిన వరం పేరే, ఏం పేరు? ఆ వరం పేరు ప్రభువైన యేసు క్రీస్తు. నిన్ను ప్రేమించి నీ కొరకై ఆయనను అనుగ్రహించిన వాడు. ఆయన అంటే యేసు ప్రభువాన్ని అనుగ్రహించాడు. ఆయనతో పాటు మీకు సమస్తమును ఎందుకు అనుగ్రహించడు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చివరి వచనాల్లో రాయబడుతూ వచ్చింది. ఎందుకు అనుగ్రహించడు? మనం అనుకుంటాం క్లీవ్ ద సన్ విల్ గివ్ ద రెస్ట్. కుమారుడిని హత్తుకోండి, కుమారుడు ద్వారా సమస్తం మీకు అనుగ్రహించబడేవిగా ఉన్నాయి. మన క్రైస్తవ జీవితంలో మనం దేవుని కుమారుడిని యేసు ప్రభువును హత్తుకుంటూ వచ్చినప్పుడు ఆయనతో పాటు సమస్తాన్ని కలిగి ఉన్నవి. ఆ సమస్తంలో మొదటిది గుర్తు పెట్టుకున్నట, జ్ఞాపకం పెట్టుకున్నట. దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం పెట్టుకునే వారంగా ఉండాలి. దీనికోసం జ్ఞాపకం పెట్టుకోవాలంటే కొన్ని పనులు చేయాలి. రికార్డింగ్. ఇప్పుడు మనకి సీరియల్ రికార్డ్ అవ్వకపోతే రీక్యాప్ రాదు. అర్థమైందా? సీరియల్ పాతది రికార్డ్ అయితేనే దెన్ దేర్ విల్ బి రీకాల్ ఆర్ రీక్యాప్. అంటే పాతదాన్ని రాసుకుంటే లేకపోతే దృశ్యీకరిస్తే తప్ప జరిగిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి మనం చూడలేం. అదే రీతిగా విన్న వాక్యాన్ని రాసుకుంటే తప్ప మనకు దేవుని వాక్యం గుర్తుండదు. ఎందుకంటే శత్రువైన సాతానునికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జాబ్ ఏది అంటే నీలో వాక్యం విత్తబడకుండా చేయడం. అతని యొక్క మెయిన్ కోర్ సబ్జెక్ట్ జాబ్. దేవుని వాక్యం నీలోకి వచ్చిందంటే ఇంకా శత్రువు నిన్నేం చేయలేడు. అర్థమైందా? నిన్ను దేవుని వాక్యానికి ఎంత వీలైతే అంత దూరం చేయడం కనుక ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాడో అన్ని విధాలుగా తను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇక్కడ పోరాటం జరుగుతుంది దేవునికి, దేవుని వాక్యానికి, శత్రువుకి. దేవుని వాక్యం నీ హృదయంలో విత్తబడకుండా శత్రువు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయితే శత్రువు ప్రయత్నాలతో పాటు ప్రభు నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇర్మియా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, ఆయన మాటలు చెప్పుచుండగా నేను గ్రంథములో వ్రాసికొంటిని. ఎక్కడ రాసుకోవాలా? 14, 15 ప్రత్యేక కూడికలు అనే ఒక పాంప్లెట్ ఇచ్చారు. దాని వెనకాల ఖాళీగా ఉంది తెల్ల కాగితం. దాని మీద రాసుకో. ఇంటికి పోతాను ఎక్కడ పెట్టావు మర్చిపో. సాతాను వెరీ క్లవర్. వాక్యం రాసుకోమన్నాడు కదా, అదే పేపర్ మీద రివర్స్ చేసి రాసుకో సరిపోద్ది అంటాడు. ఇంకా మన ఆఫీసులో ఎక్కడైనా పుస్తకాలు ఉంటాయి, అవన్నీ వాటి మీద రాసుకో అంటాడు.
అట్లా అని రాసుకుంటాం. అయితే నీకు ఒక ఆయన ₹1,00,00,000 ఇచ్చాడు. ₹1,00,00,000 నీకు ఒక ఆయన ఇచ్చాడు. ఎక్కడ రాసుకుంటావు? చిత్తి పేపర్ ఒకటి అని రాసుకుంటావు ₹1,00,00,000 ఇచ్చాడని. ఎలా రాసుకుంటావు? ఎంత బాండ్ పేపర్? ₹10,000 తక్కువ లేని బాండ్ పేపర్ రాస్తావు. ఎందుకంటే విలువ ₹1,00,00,000. ₹1,000 బాండ్ పేపర్, ₹5,000 బాండ్ పేపర్ పనికిరాదు. ₹10,000 కంటే పై రొక్కం కలిగిన బాండ్ పేపర్ తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసి, ఈయన నాకు ₹1,00,00,000 ఇచ్చాడు అని పెట్టిన తర్వాత సాక్షి సంతకంగా 4 సేవకుల దగ్గర పెట్టిస్తావు, 4 పెద్దల దగ్గర పెట్టిస్తావు సాక్షి సంతకం. ఎందుకు? విలువ గొప్పది, డబ్బుకున్న మహత్యం అంటాం. డబ్బుకి అంతుంటే 66 పుస్తకాల్లో దేవుని వాక్యం, దేవుడు తన యొక్క ధనాగారాన్ని ఇక్కడ దాచి ఉంచాడు. దీని ఎంత ప్రశస్తతో తెలుసా? దీనికోసం అనేక మంది తమ ప్రాణాలను పణంగా పెడుతూ వచ్చారు. దీనికోసం అనేక మంది తమ ప్రాణాలు లెక్క చేయలేదు. దీనికోసం రంపాలతో కోయబడుతూ వచ్చారు. దీనికోసం కత్తులతో కోయబడుతూ వచ్చారు. దీనికోసం నాలుకలు తెగ్గోసుకు పడుతూ వచ్చాయి. ఈ గ్రంథాన్ని కాపాడడం కోరం, ఈ గ్రంథాన్ని తర్జుమా చేయటం కోసం అనేక మంది వారి ప్రాణాన్ని ప్రేమగా ఎంచలేదు. ఇంత క్రైమ్ చెల్లిస్తే నీ చేతుల్లో నా చేతుల్లో ఈ దివ్య రాజగ్రంథం వచ్చింది. దీనికి నువ్వు ఇచ్చే విలువేంటి? నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలంటే యూ షుడ్ రిమెంబర్. నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలంటే యూ షుడ్ రికార్డ్ ఇట్. ఎక్కడ రాసుకోవాలి? మంచి వెలగలిగిన పుస్తకం దీని కొరకు కొనండి, దాంట్లో రాసుకోండి. ఎంత కాస్ట్లీ, మన బట్టలు ఎంత కాస్ట్లీ ఉంటాయో కాదు, కానీ మన బైబిల్ కూడా అంత కాస్ట్లీ ఉండాలని నేను కోరుచున్నాను దేవుని ప్రేమను బట్టి. ఎందుకు? నేను నా మంచి బట్టలు వేసుకుని కాస్ట్లీ బట్టలు వేసుకుంటే నేను ఎలా కనిపిస్తాను? ఇప్పుడు రివర్స్ అయింది. బట్టలు సుందరంగా కనిపిస్తే మనమేం సుందరంగా కనబట్లా. అబ్బా ఎంత బాగుందక్క చీర, ఎక్కడికి వెళ్ళిపోతుంది క్రేట్ ఎంత? నీకేం రావట్లేదమ్మా. ఎంత బాగుందన్న షర్ట్, ఓ ఆ బ్రాండ్ చాలా బాగుంటుందన్న. అంటే నీకు ఏం లేదు, అక్కడ బ్రాండ్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా గమనించారు ఇది ఈ విషయాన్ని? చీర చాలా బాగుంది, నీకు సూట్ కాలేదు. షర్ట్ నీకు చాలా బాగుంది, అయితే నీకు సూట్ కాలేదు. అయితే ఈ దివ్య రాజగ్రంథం అందరికీ సూట్ అవుతుందండి. ఏ వయసులో ఉన్నవారికైనా, ఏ ప్రాంతంలో ఉన్నవారికైనా, ఏ ప్రజలో ఉన్నవారికైనా, ఏ తెగలో ఉన్నవారికైనా అందరికీ ఎగ్జాక్ట్లీ సూట్స్. ఇట్ ఫిట్స్. ఏ టైలర్ కూడా నిన్ను ఇలాగ చక్కగా నిన్ను అలంకరించలేడు. దేవుని వాక్యం చేత నిన్ను అలంకరించుకుంటావా? అలంకరించుకుంటే నిన్ను తరతరాలకు నిన్ను దీవెనకరంగా దేవుడు చేస్తాడు. తరతరాలకు నిన్ను దీవెనకరంగా దేవుడు చేయాలనే ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే మనకి ఈ అంశం ద్వారా దేవుడు దినదినం మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ వాక్యాన్ని మనం రాసుకున్నట్టు ద్వారా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునే వారంగా ఉంటాం. నేను రక్షించబడినప్పుడు మా మందిరంలో ఉన్నటువంటి వారు, నాకు పెద్దలైన వారు ప్రేరేపిస్తూ వచ్చారు. నేను అంతవరకు మీరు అదే చిత్తు పేపర్ మీద రాసుకుంటూ ఉండేవాడిని. అప్పుడు అన్న చెప్తూ వచ్చారు నాకు, బుక్ పెట్టు. బుక్ పెట్టిన తర్వాత ఆయన రోజు నేను ప్రతి ఆదివారం నేను ఏం రాశానో చూసేవాడు. నాకు ఏంటి ఇలా రాసినావు? అంతా రెఫరెన్స్లు రాసుకుంటాను నేను. రెఫరెన్స్ రాసుకుంటే ఏం అర్థం అవుతుంది? నేను ఎన్నో పాయింట్లు చెప్పా. ఏ పాయింట్ రెఫరెన్స్ రాసుకుంటే అర్థం అవుతుందా? ఇప్పుడు 3:19 రెఫరెన్స్ రాసుకున్నా, ఏమైనా అర్థం అవుతుందా? ఇంటికి పోయిన తర్వాత 2 రోజుల తర్వాత ఏం అర్థం కాదు. రెఫరెన్స్ తర్వాత ఏమి రాయాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు కొద్దిగా సమయం హెచ్చైనా కూడా నేను ఈ మాట చెప్పాలని కోరుతున్నా. ఏం రాసుకుంటాను? నేను చాలా పాయింట్లు చెప్తూ వచ్చాను. ఏం పాయింట్లు చెప్తూ వచ్చాను? క్రీస్తు జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను 6 అధ్యాయాల్లో అపోస్తలుడైన పౌలు గ్రంథస్థం చేస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, స్పిరిచువల్ బ్లెస్సింగ్. 1 అధ్యాయము 3వ వచనం, 1-3 రాసి స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, ఇట్లా రాసుకోవాలా. అప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని స్టడీ చేస్తూ ఉంటప్పుడు నాకంటే ఎక్కువ సంగతులు దేవుడు మీకు బయలుపరిచేవాడుగా ఉన్నాడు. దేవుడు పక్షపాతి కాదండి. ఈయన ఒక్కడికే వచ్చిందా? లేదు 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 లేదు. ఆయన నామంలో చేరిన ఎవరైనా భయభక్తులతో యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి ఆ పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకొని ఈ గ్రంథాన్ని చదువుతూ వచ్చిన ప్రతి ఒక్కరికి అద్భుతమైన సంగతులు ఈ వాక్యం నుంచి వెలువరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా లేనిది ఎవరు? నువ్వు, నేను. సిద్ధంగా మళ్ళీ విన్న వాక్యాన్ని, రాసుకున్న వాక్యాన్ని మరొకసారి వచ్చినప్పుడు ఎక్కువ సంగతులు నాకంటే మీకు దేవుడు బయలుపరిచేవాడుగా ఉన్నాడు. ఒక సహోదరి ఉండేది, ఆమె దేవుని వాక్యాన్ని రాసుకుంటూ ఉండేది. ఆమె రాసుకుంటూ ఉంటే ఆమె చేతిలో నుంచి
ఒక పుస్తకం బయలుదేరుతూ వచ్చింది. ఆ పుస్తకం ప్రపంచంలోని మిలియన్ల ప్రజల్ని ప్రభావితం చేస్తుంది. ఇదంతటికీ కారణం ఏంటో తెలుసా? ఆమె దేవుని వాక్యాన్ని రాయడం ఆరంభిస్తూ వచ్చింది. ఈ రోజు నుంచి నువ్వు కూడా దేవుని వాక్యాన్ని రాయటం ఏంటి? పుస్తకంలో. ఏం పుస్తకంలో? డబ్బులు పెట్టి కొనుక్కున్న పుస్తకంలో. అర్థమైందా? ఎందుకు ఈ మాట అన్నాను? మనకందరికీ FREE అంటే చాలా ఇష్టం. ఉచితంగా వచ్చే వాటిని ఎక్కువగా రాద్దాం అనుకుంటాం మనం. అయితే ప్రభువును బట్టి ప్రేమతో మిమ్మల్ని మనవి చేస్తున్నా, ఈ పుస్తకం ఖరీదైన పుస్తకం, డబ్బులు పెట్టి కొన్న పుస్తకం, డబ్బులు పెట్టి కొన్న నోట్బుక్తో రాయండి. అన్నిటికీ డబ్బులు చెల్లిస్తావు కదా, దీనికి కూడా చెల్లించు, క్రైమ్ చెల్లించు. ఆ క్రయానికి దేవుడు నీకు బహుతరతరాలకు ఆశీర్వాదకరణంగా నిన్ను చేసేవాడుగా ఉన్నాడు, దానగా ఉన్నాడు. అనేకసార్లు మనం చిన్న చిన్న పేపర్లు బుక్కుల్లో రాస్తాం. మంచి బుక్ వాడండి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆస్తి ఐశ్వర్యంలో మంచి పుస్తకం తీసుకో, మంచి పెన్ను తీసుకో, మంచి బైబిల్ కొనుక్కో. ప్రతిరోజు బైబిల్ చదువు, ప్రతిరోజు బైబిల్లో ఏమి నేర్చుకున్నావో రాస్తూరా. నేను రాశాను కాబట్టి నేను రాసుకుంటూనే ఉన్నా. ఈరోజు కూడా ఏ వ్యక్తి చెప్పినా కూడా ఇట్ విల్ బి రికార్డెడ్ ఆన్ మైండ్. ఊరక నేను చెప్పట్లా, దీంట్లో రాసుకుంటూ ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను మీకు. ఊరక నేను మీ మధ్య నుంచొని మీరు రాసుకుని నేను చెప్పట్లా, నేను రాసుకొని మీకు చెప్తున్నా. కాస్ట్లెస్ బుక్లో రాసుకోవడానికి ప్రయత్నించండి. నాకు నా బట్టలు సరిగా లేకపోయినా పర్లేదు, నా బైబిల్ షుడ్ బి ద కాస్ట్లియర్. ఇది నీ యొక్క ఉద్దేశంగా ఉండాలి. ఎందుకంటే ఇది దివ్య రాజ గ్రంథం. ఈ గ్రంథానికి నువ్వు విలువిస్తూ వచ్చినంత వరకు దేవుడు నిన్ను ఉన్నత శిఖరాలపై నిల్చోబెట్టేవాడుగా ఉన్నాడు. భగత్ సింగ్ గారి గురించి మీరు అందరూ వినే ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన చేతిలో దివ్య రాజ గ్రంథాన్ని పైకెత్తు వచ్చినాడు. ఆయన ఈ గ్రంథాన్ని ఎత్తిన కారణం చేత 750 కోట్ల ప్రపంచం, లేకపోతే 800 కోట్ల ఉన్న ఈ ప్రపంచంలో, 7 ఖండాల్లో చెదిరి ఉన్న ప్రపంచంలో ఆయన పేరు మీద ఆరంభమైన సంఘాలు ఎన్నో తెలుసా? కనీసం 25,000 సంఘాలు, 25,000 చర్చెస్ అక్రాస్ వరల్డ్. ఇది మళ్ళీ సిస్టర్ అసెంబ్లీస్ గురించి రాయబడాల, మెయిన్ సంఘాల గురించే 25,000. మీకు ఇక్కడ ఒక సంఘం ఉంది, ఇంకా దగ్గరలో ఇంకో సంఘం ఉంది కదా, సిస్టర్ అసెంబ్లీ అంటాం దాన్ని కౌంట్లోకి తీసుకోవాలా. ఇది ఒక్కటే తీసుకుంటే 25,000 సంఘాలు ఒక్క మనుషుని యొక్క విశ్వాసాన్ని బట్టి వచ్చాయి. ఆ మనిషి చేసింది ఒకటే ఒకటి, 66 పుస్తకాలను పైకెత్తి నుంచోబెట్టాడు. ఇంకేం చేయలేదు ఆయన. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఈ 65 పుస్తకాలతో అలా ముందుకెళ్తూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్ చెప్పాలన్నా ప్రైజ్ ద లార్డ్ అని దేవుని వాక్యాన్ని అయితే ప్రైజ్ ద లార్డ్ చెప్పేవాడు ఆయన. దేవుని వాక్యాన్ని ఆయన హెచ్చించిన కారణం చేత దేవుడు ఆయన్ని కూడా తరతరాలకు ఆశీర్వాదకరణంగా చేస్తూ వచ్చాడు. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని హెచ్చిస్తే ఆ వ్యక్తిని దేవుడు ఇంతగా ఆశీర్వదిస్తాడా అనే దానికి నిలువెత్తటి నిదర్శనం సహోదరుడు బ్రదర్ భగత్ సింగ్. ఆయన మన ముందు నివసించి ఈ లోకాన్ని వదిలి వెళుతూ వచ్చాడు. నీవు కూడా ఈ గ్రంథాన్ని గన ఎత్తితే నీ జీవితంలో పైకెత్తితే అన్నిటికంటే ముందు ద బైబిల్, ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈజ్ ద బైబిల్ అని పాట పాడుకున్నాం. మనకందరికీ తెలుసు కంటతొచ్చిన వాక్య భాగం, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. నిజంగా పఠించుట్లో శ్రేష్టమైన గ్రంథమేనా ఇది? మీ అమ్మా నాన్న పోరు పడలేక బైబిల్ చదువుతున్నావా? మీ తల్లిదండ్రుల పోరు పడలేక బైబిల్ చదువుతున్నావా? మీ భర్త పోరు పడలేక బైబిల్ చదువుతున్నావా? నీ భార్య పోరు పడలేక బైబిల్ చదువుతున్నావా? అలా చదివితే దానివల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు. ప్రేమతో ఈ బైబిల్ చదువుతూ రా. ఈ రోజు నుంచి క్రీస్తు ప్రేమతో, ప్రభువా నా కొరకు రాయి చూపించిన ప్రేమ వాక్యం ఇది, దీన్ని నేను చదువుతున్నా, నా జ్ఞానంతో దీన్ని అర్థం చేసుకోలేను, నీ జ్ఞానం ఇవ్వు. ఎప్పుడైతే ఇలాంటి ప్రార్థన చేస్తూ ఈ వాక్యాన్ని చదువుతావో దేవుడు నీకు అపురూపమైన సంగతులు దేవుని వాక్యం నుంచి గ్రంథస్థం చేసిన వాటిని వివరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలా? యూ షుడ్ రికార్డ్ ఇట్. దేవుని వాక్యాన్ని రాసుకోవాలి. రాసుకుంటే ఏమవుతుంది? యూ షుడ్ రిమెంబర్ ఇట్. జ్ఞాపకం పెట్టుకునేవాడుగా ఉంటావు. జ్ఞాపకం పెట్టుకుంటే ఏమవుతుంది? యూ విల్ రిజాయిస్ ఇన్ ఇట్. ఆనందించేవాడుగా ఉంటావు. మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం, ఈ గ్రంథాన్ని నీకు ఇచ్చేసి ఒక ఎడారిలో నిన్ను వదిలేశారనుకోండి, నువ్వు ఏడుస్తావా నవ్వుతావా? ఎడారి అంటే తెలుసా? కనుచూపు మెరలో చెట్టు అనేది కనిపించదు, ఎటు చూసినా ఇసుక దిబ్బలే. అలాంటి పరిస్థితిలో నిన్ను వదిలేశారనుకోండి, అప్పుడు నాకు ఏం కావాలని నువ్వు కోరితే ఒక బైబిల్ ఇవ్వండి చాలండి. వాచ్మెనీ గారు 20 సంవత్సరాలు కఠిన కారాగారమైన చైనా యొక్క చెరసాల్లో బంధించబడుతూ వచ్చాడు. ఆయనకు అనుగ్రహించబడింది ఒకటి, బైబిల్, కొన్ని పేపర్లు, సిరా
అంటే పెన్ ఇచ్చారు. పెన్ను, కొన్ని కాగితాలు, బైబిల్ మాత్రమే ఇచ్చాడు. ఆయన కలమ నుంచి 20 సంవత్సరాల తర్వాత జాలువారిన అద్భుతమైన పుస్తకాలు ప్రపంచ క్రైస్తవ జీవితాన్ని ఈ రోజు కూడా మారుస్తున్నాయి. ఒక వ్యక్తి బైబిల్తో ఉంటే ఆ వ్యక్తిని జీవితం ద్వారా అనేకులను దేవుడు ప్రభావితం చేయాలని కోరుతున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి బైబిల్ స్టూడెంట్గా నువ్వు ఉండడానికి, బైబిల్ విద్యార్థిగా నువ్వు ఉండడానికి ప్రయత్నించదుగాక. విద్యార్థికి ఏముంటాయండి? స్టూడెంట్స్ ఏముంటాయి మీ అందరికీ? బుక్స్. కొత్త బుక్స్ ఉంటాయా? నోట్ బుక్స్ ఉంటాయి. ఏమేమి నోట్ బుక్స్లు ఉంటాయి? సబ్జెక్ట్ వైజ్ నోట్ బుక్స్ ఉంటాయి. ఒకే నోట్ బుక్ ఎత్తుకొని ఇప్పుడు కాలేజీకి లేటెస్ట్ ఫ్యాషన్, వాళ్ళు ఎత్తుకుపోతున్నారు, వాళ్ళని ఏమనట్లేదు. మామూలుగా ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు వెళ్ళేవాళ్ళు ఎన్ని నోట్బుక్లు ఎత్తుకెళ్తారు? వాడు ఉండేది ఇంత, వాడికి ఉండేది ఇంత. అర్థమైందా? వాడు ఇంత బుడ్డోడు ఉంటాడు, వాడికి ఇంత ఎనుముకేసినట్టు బుక్స్లు వేసున్నారు. ఎప్పుడైనా అనిపిస్తుంది వాడు ఇంత బరువులు మోస్తున్నాడు ఈడు అని. ఆయన మోయినైనా అంటాం, కానీ ఒకటి తీసేనైనా అంటది ఏ తల్లైనా, ఏ తండ్రైనా అన్నారు ఎప్పుడైనా? ఒక్క బుక్ 2 బుక్కులు తీసేరా, బరువు కదరా, ఏమో ఎత్తుకెళ్తావు స్కూల్కి అంటే. చదువు ఎడల మీకున్న శ్రద్ధ దేవుని వాక్యం ఎడల ఉంటే ఎంత బాగుండు. ఎందుకు చదవాలి? బాగా చదివితే మంచి, చెప్పండి, మంచి మార్కులు వస్తాయి. మంచి మార్కులు వస్తే మంచి ఉద్యోగం వస్తుంది. ఇదే కదా మీ ప్రయాసంతా. మంచి ఉద్యోగం వస్తే మంచి భార్య నుంచి పెళ్లి చేస్తారు. అప్పుడు వాళ్ళిద్దరు మిమ్మల్ని ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు. అప్పుడు మందిరానికి వచ్చి, దేవా అన్నా మా కోసం ప్రార్థన చేయండి. ఇదేనా జరిగేది? ఇదే జరుగుతుంది సమాజంలో. ఎక్కడ చూసినా ఇదే. బాగా అష్ట కష్టాలు పడి పిల్లల్ని చదివిస్తున్నావు, విదేశాలకు వెళ్ళిపోతున్నారు, తల్లి తండ్రి చనిపోయినా కూడా వెనక్కి రాట్లా. ఓకే, సారీ మమ్మీ, బాయ్ డాడీ. ఇదేనా నువ్వు నేర్పించింది? ఇదేనా ఇంత కష్టపడింది? దీనికోసమైనా ఇంత కష్టపడింది? దీనికోసమేనా? ఒక్కసారి ఆలోచించు ఓ తల్లిదండ్రులారా. నీ పిల్లలు చదువుకోవాలి, సంతోషం లేదు. అయితే నీ పిల్లల చదువు వెనక దేవుని కొరకై పని చేసే వారిగా నీవు చిన్ననాటి నుంచి వారిని తయారు చేయాలి. ఎందుకు నువ్వు చదువుకోవాలి? నువ్వు బాగా వెళ్ళి దేవుని నామాన్ని గణపరచాలి. ఇది నేర్పించండి పిల్లలకి. పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు? బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలా, మంచి ఉద్యోగం రావాలి. ఎందుకు మంచి ఉద్యోగం రావాలి? నీవు మంచి స్థానంలో ఉంటే నిన్ను బట్టి దేవుని నామం మహింపరచబడాలి. దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ యువర్ స్టడీస్. ఇట్ షుడ్ బి ద రీజన్ ఫర్ యువర్ స్టడీస్. మంచి పొజిషన్లో నువ్వు ఉంటే దేవుని నామం గణపరిచేదిగా ఉంది. నువ్వు మంచి పొజిషన్లో ఉంటే దేవుడు నిన్ను గణపరిచేవాడుగా ఉన్నావు. నీకు అవకాశం అయిపోయింది, నువ్వు చదువుకోవాల్సిన సమయంలో చదువుకోలేదు, ఓకే పర్లేదు. ఇప్పుడు నువ్వు ఏదో పని చేస్తున్నావు. ఏం పని చేస్తున్నావు నాకు తెలియదు. చీపురు ఊడ్చే ఉద్యోగం దగ్గర నుంచి కలెక్టర్ వరకు ఏ పనైనా నువ్వు చేస్తుండవచ్చు. అయితే నీవు చేస్తున్న పనిలో నిపుణత కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. స్కిల్ఫుల్ పర్సన్గా ఉండాలి. హాంకాంగ్ దేశంలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ప్లేట్లు కడుగుతాడు హోటల్లో. ఆ అబ్బాయి ఎంత రమ్యంగా ప్లేట్లు కడుగుతాడంటే మనం అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఏంటండి, ప్లేట్లు కడిగితే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంటే స్కిల్ఫుల్నెస్. తన పనిలో నిపుణత గల వానిని చూచితివా, వాడు రాజుల యొద్ద నివసించును. నీ పనిలో నువ్వు గాన నిపుణత కలిగి ఉంటే దేవుడు నిన్ను ఎక్కడ పెడుతున్నాడు? రాజుల దగ్గర. నెహమ్యా ఎవరు? రాజుకు గిన్నె అందించువాడు. రాజుల దగ్గర పెడతాడు నీకు నిపుణత ఉంటే. ఈ నిపుణత ఎప్పుడు వస్తుంది? దేవుని దగ్గర ప్రతిరోజు వచ్చి ఆయన ప్రేమ చేత తబ్బిబ్బైపోతూ ఉంటే నీ హృదయాంతరంగంలో నీవు చేస్తున్న పనిలో దేవుడు నీకేమిచ్చేవాడుగా ఉన్నాడు? నిపుణత ఇచ్చేవాడుగా ఉన్నాడు. స్కిల్ఫుల్నెస్. నువ్వు చదువుకుంటున్నావా? నీ చదువులో నిపుణత ఇస్తాడు. నువ్వు పని చేస్తున్నావా? నువ్వు చేస్తున్న పనిలో నిపుణత ఇస్తావు. ఆ అబ్బాయి ప్లేట్లు కడుగుతుంటే అలా చూస్తూ ఉండిపోతారు ఆ హోటల్లోకి వచ్చిన వాళ్ళంతా. ఏంటి కారణం? తను దేవుని నమ్మిన వ్యక్తి. తను ఒకటే ప్రార్థన చేశాడు, నేను చదువుకోవాల్సిన సమయంలో చదువుకోలేకపోయినాను, నా ఆర్థిక సంబంధమైన ఎన్నో వాటిని బట్టి. అయితే ఇప్పుడు ప్రభా నాకు ఈ ఉద్యోగం ఉంది, ఈ ఉద్యోగంలో నేను చక్కగా చేయనట్లు నాకు సహాయం చేయి అని దినం ప్రార్థన చేసి వెళ్తా ఉంటే దేవుడు తనకు అంత స్కిల్స్ ఇచ్చాడు. ఇలా ప్లేట్లు పెట్టి ఇలా అంటే అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అద్భుతం, అర్థం కాదు అసలు ఎలా చేయగలడు. ఇది మిషన్ కూడా చేయలేదు, ఇంత ఫాస్ట్గా ఎలా చేయగలడు? అలాగ దేవుడు నువ్వు చేస్తున్న ఎంత చిన్న పనైనా కావచ్చు. ఇక్కడ చూడండి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని ఉంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే పని, అందరం పని చేస్తున్నాం. ఇంకొక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, నువ్వు చిన్న పని చేస్తారు. పనిలో తేడా ఉంది కానీ అందరం చేసేది పనే. వీఆర్ ఆల్ కాల్ ద లేబర్స్. మీకు ఈ మాట అంటే కష్టంగా ఉంటుంది, లేబర్ మీరంతా అంటే.
పై అధికారి నుంచి కింద అందరం పని చేసేవారు. పని చేసే వాళ్ళనే లేబర్స్ అంటారు. అంతేనా? సో అందరం పని చేస్తున్నాం. ఈ పనిలో ఏం చేయాలా? నిపుణత సాధించాలా. నిపుణత ఎప్పుడు సాధిస్తావు? దాని మీద భక్తి శ్రద్ధలు పెట్టినప్పుడు నిపుణత వస్తుంది. ఆ భక్తి శ్రద్ధలు ఎట్లా పెట్టాలా? దేవుని ప్రేమను దాంట్లో జోడించామనుకో, నీ పనిలో నిపుణత వచ్చేదిగా ఉంది. నీ పనిలోకి ఎప్పుడైతే దేవుని ప్రేమ వస్తుందో, నీలోకి తెలియకుండానే దాంట్లో యూ విల్ బి ఎ స్కిల్ఫుల్ పర్సన్. ఎంత స్కిల్ఫుల్ పర్సన్ అవుతావు అంటే, ఏ పనైనా కాండి, చీపురు ఊడవండి కూడా. దేవుని మందిరంలో మీరు ఎంతమంది ఊడుస్తారు? చాలామంది ఊడుస్తారు. ఎలా ఊడుస్తారు? ఊడ్చిన తర్వాత 5 మంది వచ్చి, అక్క ఆడుంది చూడక్క, ఈడుంది చూడక్క, ఆడుంది చూడక్క అని అలా. ఇంట్లో కూడా ఇట్లే ఊడుస్తాం కదా, మన ఇంట్లో కూడా అలానే ఊడుస్తాం. ఊడిస్తే ఇంకొక వచ్చి నిన్ను పేరు పెట్టకూడదు. బ్రదర్ ఇక్కడుంది, బ్రదర్ ఇక్కడుంది. నువ్వు మందిరంలో పాత్రలు కడిగావు, ఇంకొకరు వచ్చి బ్రదర్ ఇక్కడ సోపు ఉంది, ఇక్కడ ఇది ఉంది చెప్పకూడదు. నువ్వు మందిరంలో వంట చేసావు, బ్రదర్ ఉప్పు లేదు, పప్పు లేదు, దీంట్లో కారం లేదని చెప్పకూడదు. స్కిల్ఫుల్ ప్రేమను జోడించు. బెంగళూరు పట్టణంలో ఒక ఆయన బిర్యానీ చేస్తాడు. ఆయన ఏం చెప్తాడంటే, ఫేమస్ బిర్యానీ, ఆయనకి లైన్లు కడతారు జనాలంతా. ఎందుకయ్యా ఇంత లైన్లు కడతారంటే, నా బిర్యానీలో ప్రేమను కలుపుతాను అన్నాడు ఆయన. ఇదేంటండి ప్రేమను కలపటం ఏంటి బిర్యానీలో? దిస్ ఈజ్ ద థింగ్. నీవు చేసే ప్రతి పనిలో ప్రేమను ఇంక్లూడ్ చేస్తే దాని స్వరూప స్వభావాలే మారిపోతాయి. ఒకసారి ప్రయత్నించి చూడు. ఎన్నో చేసావు కదా ప్రయత్నాలు. ఈ రోజు నుంచి నువ్వు ఏం పని చేస్తున్నా ఆ పని ముందు, ప్రభువా ప్రేమ చేత నన్ను రక్షిస్తూ వచ్చావు, ఈ రోజు నుంచి ఈ ప్రేమ చేత నేను నా పనులు చేయడానికి నాకు సహాయం చేయి. అలాగ నువ్వు చేస్తూ వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని ఫస్ట్ యూ విల్ బి రికార్డింగ్, యూ విల్ బి రిమెంబరింగ్ అండ్ యూ విల్ బి రిజాయిసింగ్. ఎప్పుడైతే దేవుని వాక్యంలో ఆనందిస్తావో, అతడు చేయునదంతయు సఫలమగును. అంతయు నువ్వు ఏమైనా చెయ్యి, నీ యొక్క చేతిలో నుండి సక్సెస్ సక్సెస్ సక్సెస్, విజయం 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 నీదే. ఈ విజయం నీకు కావాలనా? అయితే నేడే యేసు యొద్దకు రా. యేసు ప్రభువు అని ఒప్పుకో. యేసు ప్రభుని రక్షణను అంగీకరించు. ఆయన రక్షణలో నువ్వు వస్తూ వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని యూ విల్ బి రికార్డింగ్, యూ విల్ బి రిమెంబరింగ్, యూ విల్ బి రిజాయిసింగ్. దేవుని వాక్యాన్ని రాసుకునేవాడుగా, జ్ఞాపకం పెట్టుకునేవాడుగా, ఆనందించేవాడుగా ఉంటావు. ఎప్పుడైతే ఈ 3 చేస్తావో, నీవు చేయునదంతయు ఆయన సఫలీకృతం చేస్తాడు. ఈ యొక్క అనుభవం లేనికి క్రిస్టియన్ ఫెలోషిప్లో ఉన్న మనమందరము రావాలని, ఈ వాక్యం వింటున్న వారందరూ రావాలని దేవుని కోరిక. దేవుని వాక్యం చదువుతూ వచ్చినప్పుడు మనకు కలిగే గ్రహింపిది. ఆయన వాక్యాన్ని రాసుకున్నప్పుడు, ఆయన వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు, ఆయన వాక్యంలో ఆనందిస్తూ వచ్చినప్పుడు, నీవు చేసే ప్రతి పనిలో దేవుడు విజయాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అతడు చేయునదంతయు, ఆమె చేయునదంతయు సఫలమగును. ఇదే క్రైస్తవ జీవితం. అనేకసార్లు క్రైస్తవ జీవితంలో మనం ఒక పని చేశాం, ఫెయిల్యూర్ 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 అని అనిపోతున్నదా? అయితే దేవుని దగ్గరికి రా. ప్రభా ఈ రోజు నుంచి నీ వాక్యాన్ని నేను రాసుకుంటా, నీ వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకుంటా, నీ వాక్యంలో సంతోషిస్తా. ఎప్పుడైతే ఇది చేస్తావో అప్పుడు మాత్రమే నీవు చేయనుదంతయో సఫలమగును. అలాగూ మనం కూడా ఈ రోజు నుంచి మనం చేసే దాంట్లో సఫలం కావాలంటే దేవుని వాక్యాన్ని రాసుకొని, దేవుని వాక్యం జ్ఞాపకం పెట్టుకొని, దేవుని వాక్యంలో సంతోషించినట్లు ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఇది ఇంకా నేను ఆ మెయిన్ టాపిక్లేకి రాలేదు. మీరు నిన్న ఏం చెప్పారే అంటేనే చెప్పని దానికి ఇంతసేపు రావాల్సి వచ్చింది నేను. అంటే ఇప్పుడు ఏంటి బ్రదర్ మళ్ళీ అంటే, మళ్ళీ అంత లేదు, నేను తగ్గిస్తాను. మీరు అంత ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా హైయెస్ట్ ప్రయారిటీ మన జీవితాల్లో ఇస్తూ రావాలి. మనం చూస్తూ వచ్చాం, ప్రేమ చేత ఏర్పరచుకున్నప్పుడు వై గాడ్ సెలెక్టెడ్ యూ అనే దాన్ని ఆరంభిస్తూ వచ్చినాం. అందులో మొట్టమొదటిగా మొదటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:19 పరిశుద్ధులతో స్వాస్థ్యం గురించి చూస్తూ వచ్చాం. పరిశుద్ధులతో ఏకపట్టణంగా చూస్తూ వచ్చాం 2:19. పరిశుద్ధులతో ప్రేమను చూస్తూ వచ్చాం 3:18. ఇప్పుడు 4:13 చూస్తూ వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. 4:13 పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్యా ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు సువార్తలుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. కాబట్టి పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. మూడవదిగా పరిశుద్ధులు ఎలా కావాలా? సంపూర్ణులు కావాలా. ఎలా సంపూర్ణులు అవుతారు? మనలో కొందరు ప్రవక్తలు, కొందరు అపోస్తలు, కొందరు ప్రవక్తలు, కొందరు సువార్తికులు, కొందరు కాపరులు, కొందరు ఉపదేశకులుగా ఆయన నియమిస్తూ వచ్చినాడు.
అందువల్ల మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపవేపుల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్నీ విషయములలో ఎదుగుదము. ఇది పరిశుద్ధులతో పాటి ఎదగాలి, లేకపోతే సంపూర్ణత వైపు సాగిపోవాలి. హెబ్రీలు రాసిన పత్రికలో మనకు ఉంటుంది. ఒక హెబ్రీలు రాసిన పత్రిక 13 అధ్యాయంలో ఒక మూలాంశం ఏంటంటే, కమ్ లెట్ us గో అంటు పర్ఫెక్షన్. రండి, ఎక్కడికి వెళ్దాం? సంపూర్ణతకు సాగిపోదాం. సంపూర్ణత అంటే క్రీస్తు యేసు ప్రభు వారికి కలిగినటువంటి స్వరూపము లేనికి నీవు దినదినము మార్చబడటే సంపూర్ణత. ఇది ఎలా మార్చబడుతూ వస్తావు? పరిశుద్ధులతో కలిసి నీవు దినదినము క్రీస్తు యొక్క స్వరూపం లేక మార్చబడేవాడవుగా ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు క్రిస్టియన్ ఫెలోషిప్కి వచ్చినప్పుడు, పరిశుద్ధులతో పాటు నీవు మమేకమైతూ వచ్చినప్పుడు, వీరితో కలిసి క్రీస్తు యేసు ప్రభు యొక్క స్వరూపం లేనికి దినదినము మార్చబడే దానవు వాడవుగా ఉంటావు. అనేకసార్లు మనం ఈ సహవాసంలోకి రాని కారణం చేత మనం ఎక్కడికి వెళ్ళము? సంపూర్ణతకి వెళ్ళటం లేదు, క్రీస్తు స్వరూపంలోకి వెళ్ళడం లేదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏమవుతుంది? మనలో అడ్జస్ట్మెంట్స్ అవుతాయి. అవునా కదా? సిస్టర్స్ అక్కడ కూర్చోన్నారు, అన్న ఒక మాట అంటేనే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చినాడు. ఇంక మీరు ఇటుపక్క ఉన్నారు, వాళ్ళని ఇట్లా అన్నా ఇట్లా వచ్చారు. ఇదంతా ఎక్కడ వచ్చింది? పరిశుద్ధుల మధ్యలో క్రమం. ఇక్కడ క్రమం నేర్చుకునే దానవుగా ఉండవు. అందుకే మనకు దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది, మన దేవుడు క్రమానికి దేవుడు, అక్రమానికి అల్లరికి దేవుడు కాదేనా. కాబట్టి దేవుని మందిరంలో ప్రతిదీ కూడా క్రమముగా జరుగును. అవునా? ప్రతి క్రమంగా జరగాల. ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఏం నేర్చుకుంటాడు? తన జీవితంలో క్రమశిక్షణ నేర్చుకుంటావు. అందుకే ఎక్కడ నేర్చుకుంటావు ఈ క్రమశిక్షణ? పరిశుద్ధుల మధ్యలో, పరిశుద్ధులలో సంఘంలో నేర్చుకుంటావు. ఇన్సైడ్ ద చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్ యూ విల్ లెర్న్ డిసిప్లైన్. ఎవరికి డిసిప్లైన్ ఉంటుంది? మొట్టమొదటిగా మిలిటరీ వాళ్ళకి డిసిప్లైన్ చాలా ఉంటుంది. అవునా? 4 o'clock అంటే 4 o'clock అంతే. దెర్ ఇస్ నో 4 o'clock 1 minute వాళ్ళ డిక్షనరీలో ఉండదు. 4 అంటే 4, దట్స్ ఇట్. నువ్వు 10 రౌండ్లు కొట్టాలంటే 10 రౌండ్లు కొట్టాలి. ఆయన రన్నింగ్ రేస్లో 2 కొడతాను, 3 రౌండ్లు వెళ్ళేసి వస్తాను, నాకు ఇంకేమైనా గ్రేస్ అంటే దెర్ ఇస్ నో గ్రేస్. మిలిటరీ వరల్డ్లో దెర్ ఇస్ నో గ్రేస్. 10 అంటే 10, ఇంకెక్కువ మాట్లాడితే 11 అవుతుంది, ఇంకా ఎక్కువ మాట్లాడితే 12 అవుతుంది, పెరుగుతుంది కానీ తగ్గదు. అంత కఠినంగా వాళ్ళు క్రమశిక్షణ ఉంటారు. అదే రీతిగా మందిరంలో కూడా దేవునిలో మనం క్రమశిక్షణ మనం చూస్తూ వస్తాం. మనం ఎక్సడస్, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాలు మనం చూస్తూ వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తును విడిచి కానాను దేశానికి వెళుతూ వచ్చినప్పుడు, వారు అరణ్యంలో ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు, వారికి దేవుడు చూపిస్తూ వచ్చిన క్రమాన్ని చూస్తూ వచ్చినప్పుడు అద్భుతం. 6 లక్షల కాల్బలం. ఒక ఇంటికి ఇప్పటిలాగా ఇంటికి 2 వేసుకున్నా కూడా ఎంతమంది అవుతారు? 12 లక్షలు ఇంటికి 2. అప్పుడు ఇంటికి 2 కాదు, యాకోబుకి ఎంతమంది? 12 మంది పిల్లలు. అంటే తక్కువలో తక్కువ కదా 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు అప్పట్లో. అంటే 6 × 10 ఎంత? 60 లక్షల మంది కాల్బలాన్ని ఎలా నడిపించారంటే క్రమముగా నడిపించబడుతూ వచ్చారు. ఏ గోత్రం వాళ్ళు ఆ గోత్రం, ఏ గోత్రం తూర్పులో ఉండాలో ఆ గోత్రం తూర్పునే ఉండాలా, ఏ గోత్రం ఉత్తరం ఉండాలో ఆ గోత్రం ఉత్తరమే ఉండాలా. ఇలాగ గోత్రాల వారీగా 12 గోత్రాల వారీగా 12 గోత్రాల వారుగా మధ్యలో వాళ్ళు మందసం లేకపోతే ప్రత్యక్ష గుడారానికి 4 వైపులా వాళ్ళు గుడారాలు వేసుకొని నివసిస్తూ వచ్చారు. 60 లక్షల మంది ఒక ప్లేస్లో ఉన్నారంటే ఎంత కోలాహలంగా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. మనం ఒక 200 మంది 300 మంది ఒక 10 మంది పిల్లలు ఉన్నారంటే చాలు. అవునా కదా? 60 లక్షల మంది ఉన్నారు. ఎవడను సనగకూడదు, ఎవరో కొనకూడదు. సరిగినోడంతా స్పాట్ డెడ్. అర్థమైందా? ఇప్పుడు మాది కృప లేదు. అప్పుడు వెరీ సీరియస్ పనిష్మెంట్. భూమి నెరవిలిచి మింగివేసెను. పాత్రమే చదువుతున్నప్పుడు ఒళ్ళు గగురుబాటు కలిగిస్తుంది. ప్రభు, ఒక చిన్న ఇట్లా తప్పు చేస్తానే వాళ్ళకి ఇంత శిక్ష కలిగిందా? అయితే ఇంత తప్పు చేస్తున్నా, నాకు గాన నిజంగా నువ్వు శిక్ష విధిస్తే, ఎప్పుడో పరలోకం నా దేశం కాదు, పాతాళము నా దేశము, పరదేశీ నేనిలా కాదు, నరకము నా దేశము. అదే నా పరిస్థితి కదా ప్రభువా. అయితే నీ ప్రేమ కొరకై స్తోత్రములు. నీ ప్రియ కుమారుడు నాకు మధ్యలో వచ్చిన కారణము చేత
నేను చేసిన ప్రతి అతిక్రమము, ప్రతి అన్యాయము, ప్రతి అపవిత్రత, ప్రతి అబద్ధము, వీటన్నిటినీ క్రీస్తు యేసు ప్రభువారి రక్తంలో నన్ను శుద్ధీకరించి ఆయనలో నన్ను చూస్తున్న కారణము చేత నన్ను ఇంకనూ ప్రేమిస్తున్నాడు. దేవుడు నేను ఎందుకు ఇంకా ప్రేమిస్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలకు లేని ధన్యత నీకు నాకు ఉన్నదేంటో తెలుసా? వన్ అండ్ ఓన్లీ క్రీస్తు ప్రేమ. ఇశ్రాయేలు ప్రజలకి క్రీస్తు ప్రేమ దూరంగా యేసు ప్రభు వస్తాడనే సంగతి వాళ్ళకి తెలుసు. మెస్సియా వస్తాడు అనే ఒక ఆశతో వాళ్ళు బతుకుతూ వచ్చినారు. అయితే మెస్సియా మనకు వచ్చి వెళ్ళాడు. వెనక వాళ్ళు ముందు చూశారు ఇశ్రాయేలు ప్రజలు, మనం వెనక చూస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం మన కొరకు యేసు ప్రభు వారు వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, తిరిగి రానై ఉన్నాడు. ఆయన రక్తం నీ కొరకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది, నిన్ను సంపూర్ణంగా చేయాలని. పరిశుద్ధుల మధ్యలో, దేవుని ప్రజల మధ్యలో క్రమాన్ని నువ్వు నేర్చుకునేవాడుగా ఉంటావు. ఎప్పుడైతే దేవుని మందిలో నువ్వు క్రమాన్ని నేర్చుకుంటావో, ఇదే క్రమాన్ని నీ కుటుంబంలో నువ్వు క్రమంగా ఉంటావు, ఇదే క్రమంతో నువ్వు పనిచేసే చోట క్రమంగా ఉంటావు. ఇదే రీతిగా నువ్వు ఉంటూ ఉన్నప్పుడు నీ యొక్క సమాజం క్రమంలోనికి వచ్చేదిగా ఉంది. కాబట్టి సమాజం క్రమంలోకి రావాలంటే మొదటగా నీ కుటుంబం క్రమంలోకి రావాలి. నీ కుటుంబం క్రమంలోకి రావాలంటే వ్యక్తిగతంగా నువ్వు క్రమంలోకి రావాలి. నువ్వు క్రమంలోకి వస్తే నువ్వు ఉన్న సంఘం క్రమంలోకి ఉంటుంది. కాబట్టి మనందరం పరిశుద్ధులుగా చేరుతూ వచ్చినప్పుడు సంపూర్ణ మగుటకు సాగిపోదాము. ఈ పరిశుద్ధుల మధ్యలో మనం క్రమాన్ని నేర్చుకునే వారంగా ఉంటాం. కాబట్టి మనం చేస్తున్న ప్రతి పనిలో ఏముండాలా? క్రమము ఉండాలి. మీరు ఏమైనా పనులు చేస్తూ ఉండొచ్చు, నేను ఇంతకుముందు చెప్తూ వచ్చా. క్రమము, శుభ్రత, పరిశుభ్రత, ఇది చాలా బిగ్ సబ్జెక్ట్. పరిశుద్ధుడు దేవుడు ఎవరు? పరిశుద్ధుడు, శుభ్రమైన వాడు. ఇంకో మాట చెప్పాలంటే చాలా, అంటే దానిలో స్పాట్స్ ఏమీ లేవు. అపరిశుద్ధత లేకపోతే కళంకము అలాంటివి లేవు. నీడ ఛాయ కూడా ఆయనలో లేదు. జ్యోతిర్మయుడకు తండ్రి, ఫాదర్ ఆఫ్ లైట్స్ అంటారు ఇంగ్లీష్లో. జ్యోతి అంటే ఫుల్ వెలుగు కలిగిన ఆయన లేకొచ్చిన నీవు, నీ జీవితం, నీ పని అన్నిట్లో కూడా ఎక్కడ కూడా డాట్స్ ఉండడానికి వీల్లేదు. నీ పని కూడా శుభ్రంగా ఉండాలి. ఎలా చేయాలి? దేవుని దగ్గర రా. నాకైతే తెలియదు నీ పని ఎలా చేయాలో. దేవుని దగ్గరకు వచ్చి ఆయన ప్రేమలో ఆయన అడుగుతురా, ప్రభా నేను ఈ పని చేస్తున్నా. అది ఊడ్చే పని కావచ్చు, అది భోజనం చేసే పని కావచ్చు, అది చాపలేసే పని కావచ్చు, లేకపోతే నువ్వు బయట సెక్యులర్ వరల్డ్లో ఏ పనైనా చేస్తుండవచ్చు. నా పనిలో నీ ప్రేమతో నాకు సహాయం చేయి. ఏం చేయాలా? చక్కగా నేను పని చేయనట్లు నువ్వు సహాయం చేస్తూ రా. నువ్వు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు నీవు చేస్తున్న పనిలో క్రమాన్ని నీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. నీవు పనిలో స్కిల్ఫుల్నెస్ అంటే పని నిపుణత అనుగ్రహించేవాడుగా ఉన్నాడు, క్రమాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అంత మాత్రం తాగిపోలేదు, నీ పనిలో ఆయన విజయమును అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇది నీకు అవన్నీ రావాలంటే దేవుని ప్రజలతో సంపూర్ణతలోనికి నువ్వు సాగిపోతూ రావాలి. ఇక్కడ కొంతమందిని కొన్ని వాటిగా వాడుకుంటూ వచ్చాడు దేవుని మందిరంలో. కొందరిని అపోస్తలను, కొందరి ఇక్కడ రాయబడింది ఏంటి? ప్రవక్తలు. నెక్స్ట్ కొందరు సువార్థికులు, కొందరు కాపరులు, కొందరు ఉపదేశకులు. వీళ్ళందరినీ దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు కొందరు అని రాయబడినాడు. ఆ కొందరులో నువ్వు ఉంటే సంతోషం, నువ్వు లేకపోతే నీకు వేరే ఒక తలాంత్ ఇచ్చుంటాడు దేవుడు. ఆ తలాంత్ చేయి. కొంతమందికి దేవుని మందిరంలో ఊడ్చే తలాంత్ ఇచ్చుంటాడు. వాళ్ళు ఊడిస్తే ఎంత శుభ్రంగా ఉంటుంది అంటే అంత శుభ్రంగా ఉంటుంది. నాకు ఇది ఊడ్చే పని అనుకోకూడదు. ఇక్కడ బోధించేవాడు అందరూ బోధించే వాళ్ళగా కావాలనుకోకూడదు. ఊడ్చే వాళ్ళకి ఊడ్చే తలాంతు, వంట చేసే వాళ్ళకి వంట చేసే తలాంతు, ఇలా అనేక తలాంతులు దేవుడు మందిరాల్లో మనకు అందరికి అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుడు నీకు ఏ తలాంతు ఇచ్చాడో దాన్ని గుర్తిరుగుతూరా. అలా తలాంతులు ఏం చేయాలి? నువ్వు బ్రష్ అప్ యువర్ స్కిల్స్ అంటారు. బ్రష్ అప్ అంటే మనం షూస్ అందరూ షూస్ అలవాట లేదా? మీకు అలవాట్లేదు. మీ పిల్లలందరికీ స్కూల్కి షూ లేకపోతే స్కూల్కి తీసుకుంటారా మీ పిల్లల్ని? ఇంగ్లీష్ మీడియం అంటే మనకి ఇష్టంగా, షూ లేకపోతే ఇంగ్లీష్ మీడియంలో రాణిస్తారా? రానియాలంటే మన పిల్లల షూ వేసి పంపిస్తాం. ఎప్పటి కొట్టుకుని ఎర్రగా ఉంటాయి మన షూస్, బ్లాక్ షూస్. కానీ మీకు కానీ ఆ బ్లాక్ షూస్ని పాలిష్ చేసేది నేర్చుకుంటే, ఒక్కసారి పాలిష్ చేసి చేయండి, నిగ మెరుస్తూ ఉంటుంది బ్లాక్ షూ. అవునా? ప్రతిరోజు బ్రష్తో చేయాలి దాన్ని, ఒకరోజు కాదు. షూ వాడే వాళ్ళందరికీ తెలుసు, ప్రతిరోజు బ్రష్ చేస్తే షైనింగ్ వస్తుంది. అదే రీతిగా నీవు కూడా దేవుని మందిరంలో పని చేస్తూ వచ్చినప్పుడు నీ యొక్క పనిలో షైనింగ్ వస్తుంది. షైనింగ్ అంటే మెరుపు, ప్రకాశం, మెరుపు వస్తుంది. మన జీవితాల్లో మెరుపు కాదు, ఏమొస్తుంది? చీకటి వస్తుంది. ఎందుకు? మనం బ్రష్ చేయట్లేదు. బ్రష్ అంటే ఉదయకాలం ఈ బ్రష్ కాదు, ఈ బ్రష్ కూడా సరిగా చేయం. మనం బ్రష్ చేసుకుంటే 2 గంటలు బ్రష్ చేస్తాం. ఎవరు చెప్పారో నాకు తెలియదు మీకు అంతసేపు బ్రష్ చేయమని. బ్రష్ అర్ధ నిమిషం లేకపోతే 1 నిమిషం కంటే ఎక్కువ చేయకూడదు. బ్రష్ ఎలా చేయాలో కూడా మనకు తెలియదు.
పైనుంచి కిందకి ఇట్లా అనాలా, కింద నుంచి పైకి అనాలి, అంతే, బ్రష్ అయిపోయింది. మనం వేసి తోముతూనే ఉంటాం, అదేంటో ఏమన్నా పళ్ళా లేకపోతే ఏంటన్నా కదా. ఇవన్నీ ఎవరు చెప్తారు మనకి? బ్రష్ చాలా, అందుకే మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే మీ పళ్ళు అప్పుడే పోయినాయండి, మీ పళ్ళు అప్పుడే పాడాయి. ఎందుకు? వేసి పేస్ట్ వేసి తోముతూనే ఉంటావు దాన్ని. ఎంత తోమితే అంత తెల్లగా వస్తాయి. ఎవరు చెప్పారో మీకు? అంత తోమితే తెల్లగా రావు. మనం తిన్న ఆహారం తిన్న తర్వాత మొహం నీళ్ళతో కడుక్కున్నప్పుడు తిన్న ఆహారం అంతా పళ్ళల్లో నుంచి బయటికి వెళ్తూ వచ్చినప్పుడు దాంట్లో నుంచి నీకు నిగారింపు వచ్చేదిగా ఉంది. అంతేగాని గంటలు గంటలు తోమితే నీకు నిగారింపు రాదు. ఇంకోటి, గంటలు గంటలు సోపులు వేసి షైనింగ్ రావాలని తోముతూ ఉంటారు, రాదు షైనింగ్. అట్లా వస్తే ఎంతసేపు ఉంటుంది? ఈ చెమట రాగానే మొత్తం పోద్ది. అవునా? మేకప్ వేసుకుంటావు, ఎంతసేపు ఉంటుంది? చెమట పవర్ కట్ అయిపోతే మన మేకప్ అంతా వెళ్ళిపోద్ది. అయితే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని ప్రేమతో వచ్చినప్పుడు నీ హృదయాంతరంగంలోనే కాకుండా నీ బాహ్యంలో కూడా దేవుడు సౌందర్యాన్ని తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. గాడ్ ఈజ్ నాట్ సో పొసెస్డ్. నువ్వు అందంగా ఉంటే దేవుడికి అయిష్టం అని ఎప్పుడు అనుకోబాక. నువ్వు అందంగా ఉండాలి అని దేవునికి కోరికే. అందం ఈజ్ నాట్ ద కలర్. అందం అంటే రంగు కాదు. మనందరికి ఎక్కడో జాడ్యం అలా నాటుకుపోయింది. అందం అంటే రంగు అని. అందం అంటే రంగు కాదు, అందం అంటే క్యారెక్టర్, అందం అంటే ప్రవర్తన. అవునా? అబ్బా ఎంత అందంగా ఉంది అక్క, ఎంత అందంగా ఉన్నాడు అన్న అంటే ఆయన రంగు, రుచి, వాసన కాదు. అందంగా ఉన్నాడంటే ఆదివారం సూపర్గా ఉంటాం. సోమవారం నుంచి శనివారం వరకు మన ప్రవర్తన ఎలా ఉందో దేవుడు కోరుతున్నాడు. మనం ఆదివారం అందరం దేవతలు ఉంటాం. సోమవారం నుంచి శనివారం వరకు దయ్యాల వలె ఉంటాం. మళ్ళీ ఆదివారం వచ్చి దేవత డ్రెస్ చేసుకొని మళ్ళీ వచ్చేస్తాం. ఇది దేవుడు కోరుకోవట్లేదు. దేవుని సంఘంలోకి వచ్చినప్పుడు మనలో ఏం కావాలా? మార్పు రావుతూ వాళ్ళ దయ్యంగా ఉన్న నేను దేవత వలె కాదు, దేవుని వలె మార్చబడుతూ రావాలా. ఇది గమనించండి. సాతాను ఇక్కడే మనల్ని బోల్తా కొట్టిస్తాడు. అవ్వను బోల్తా కొట్టించాడు. నువ్వు ఆ పండు తింటే ఏమైపోతారు? దేవతలు. ఆల్రెడీ నువ్వు దేవుని స్వరూపమయ్యా, మళ్ళా దేవత ఏదేంది నాకు అర్థం కాదు. ఈ చిన్న సీక్రెట్ మర్చిపోయినారు. దయ్యం బోల్తా కొట్టిస్తుంది. కాబట్టి దయ్యాలుగా ఉన్న మనందరం, అవునా, మనందరం దయ్యాలమే ఒకప్పుడు. దయ్యం అంటే భయం అంటే నేనే దయ్యం అంటే నాకు దయ్యం అంటే భయం ఏంటండి? మళ్ళీ దయ్యంలో ఉన్న అసహ్య కార్యాలన్నీ నాలో ఉన్నాయి. అవునా? నా హృదయాంతరంలో అన్ని అసహ్యాలే ఉన్నాయి. మళ్ళా దయ్యాన్ని చూసి నేను అమ్మో దయ్యం అని భయపడితే దయ్యం చూసి భయపడినట్టు ఉంటుంది. ఇలాంటి దయ్యాలైన మనల్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మారుస్తుంది, మార్చింది, మారుస్తూ ఉంది. దయ్యంగా ఉన్న నేను ప్రతి దినము దైవ స్వభావములోనికి క్రీస్తు ప్రభు ప్రేమను బట్టి మార్చబడుతూ వస్తా. దేవుని పరిశుద్ధుల మధ్యలో అలాగూ సంపూర్ణమవుతూ వస్తా. ఆహా దేవా, నీ ప్రేమ ఎంత గొప్పది, ఇది నా జ్ఞానానికి మించింది. అవునా కదా? జ్ఞానానికి మించిన ప్రేమ. దయ్యంగా ఉన్న నన్ను దైవ స్వభావం లేక చేస్తున్నావు. ఇది కదండి ప్రేమ అంటే. దయ్యాన్ని దేవుడిగా చేసే స్వరూపం ఇది ప్రేమ అంటే. దయ్యం లాంటి నా జీవితం దేవునిలాగా చేస్తున్నాడు. ఇది కదా ప్రేమ అంటే. ఈ ప్రేమకు ఏమి చెల్లించగలను? సాగిలపడి నా జీవిత కాలం అంతా ఆ ప్రియ ప్రభుని సేవించడానికి నేను ఇష్టపడతా. ఇదే మన యొక్క ఆశ, ఇదే మన తలంపు, ఇదే మన కోరిక, ఇదే మన జిహ్వ, ఇదే మన యొక్క తృష్ణగా దేవుడు ఉంచునుగాక. మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఈ రాగు దేవుని స్వభావంలోనికి సంపూర్ణగడానికి సాగిపోనట్లు ప్రభు సహాయం చేయనుగాక. 4 సంగతులు మనం చూస్తూ వచ్చాం. 5వ అధ్యాయంలో 3వ వచనం, 27వ వచనం, 28వ వచనంలో పరిశుద్ధులు అనే మాట రాయబడుతూ వచ్చింది. 3వ వచనం మనం చూస్తూ వద్దాం అందరం కలిసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:3. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఇదేంటంటే ఇది పరిశుద్ధులకు తగినది. ఏంటి తగినది? ద కాండక్ట్. నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదు. పరిశుద్ధులకు కొన్ని కాండక్ట్స్. మనం స్కూల్కి వెళ్తే స్కూల్ ఫినిషింగ్ అయిపోగానే ఏమిస్తారు మనకి? కాండక్ట్ సర్టిఫికేట్. అంటే ఈ వ్యక్తి లేకపోతే ఈ అమ్మాయి, ఈ అబ్బాయి యొక్క ప్రవర్తన ఈ స్కూల్ అంతట్లో గుడ్. ఒకటి సాటిస్ఫాక్షన్, ఫస్ట్ సాటిస్ఫాక్షన్ ఇస్తారు. మంచిగా ఉంటే గుడ్ అని ఇస్తారు. ఇంకా బాగుంటే
ఎక్సలెంట్ అని ఇస్తారు. ఇంకా బాగుంటే అవుట్ స్టాండింగ్. ఈజ్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్, ఈజ్ ఎ ఎక్సలెంట్ స్టూడెంట్, ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్, ఈజ్ ఎ సాటిస్ఫైడ్ స్టూడెంట్. ఏ స్టూడెంట్ నువ్వు? దేవుని మందిరంలో పరిశుద్ధుడుగా నీకు తగినవి కొన్ని ఉన్నాయి, తగనివి కొన్ని ఉన్నాయి. తగని వాటినన్నిటిని నువ్వేం చేయాలా? తీసివేసుకోవాలా. పరిశుద్ధులతో పాటి ఎలా ఉండాలా? పరిశుద్ధులు ఎలా ఉండాలో అక్కడ రాయబడుతూ వచ్చింది. ఏమంట? జారత్వం కానీ, అపవిత్రత కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. పేరు కూడా ఎత్తకూడదంట వాటి అపవిత్రత గురించి. మనం పేరెత్తేది కాదు, వాటిని ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. పేరే ఎత్తకూడదంటే చూస్తూ ఉన్నాం. ఇది పరిశుద్ధులకు తగినది కాదు. ఈ రోజు నుంచి పరిశుద్ధులకు తగినది ఏంటి? కింద ఉంది 4వ వచనం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు తగవు తగవు. నీ కాండక్ట్ నీకేం తగవు అన్నీ రాస్తూ వచ్చారు అక్కడ. ఇవన్నీ పరిశుద్ధులు చేయవలసిన పనులు. ఇవన్నీ నా వల్ల కాదు, ఇవన్నీ నేను చేయకుండా ఉండలేను. అయితే జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ పరిశుద్ధుడిగా చేసిన నన్ను నాలో నుంచి వీటన్నింటినీ దినదినము నాలో నుంచి బయటికి తీసివేసి ఆయన లక్షణాలు నాలో ఇంప్యూట్ అంటే చొప్పించేదిగా ఉన్నది. ఏమి లక్షణాలు? పరిశుద్ధతను చొప్పించేవాడుగా ఆయన ఉన్నాడు. తర్వాత వ్యర్థమైన 5వ వచనంలో రాయబడుతూ వచ్చింది, వ్యభిచారైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియును. ఇంతవరకు మనం చదివినట్టంటే మీకు తెలియదు అని చదివాము ఉదయకాలంలో కొన్ని సంగతులు. కానీ ఇప్పుడు మీకు తెలియను. ఎప్పుడు తెలిసింది? పరిశుద్ధులైన తర్వాత నీకు తెలుస్తుంది. పరిశుద్ధుడు కాకముందు నీకు తెలియదు. నువ్వు పరిశుద్ధుడుగా అయితే వచ్చినావు, యేసుప్రభు యొక్క రక్తం చేత విమోచించబడుతూ వచ్చావు. ఇప్పుడు నీకు తెలిసింది ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. కాండక్ట్, నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఈ అన్ని సంగతులు ఉన్నాయి. ఒకదాన్ని చెప్పేంత సమయం మన దగ్గర లేదు. అయితే వీటన్నిటిలో నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తన దేవుడు పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నాడు. చివరిదిగా 6వ అధ్యాయానికి వద్దాం. 18వ వచనం. 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎవరి కోసం చేయాలంట? కాదు, ముందు ఇంకో మాట మర్చిపోయారు. సమస్త పరిశుద్ధుల కొరకు, పరిశుద్ధుల నిమిత్తం. ఎవరి కోసం? నువ్వు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండాలా. మన సహవాసంలో ఉన్న పరిశుద్ధులు, లేకపోతే క్రిస్టియన్ ఫెలోషిప్లో ఉన్న సంఘస్థుల మాత్రం కోసమే కాదు. ఏం రాశారు ఇక్కడ? సమస్త పరిశుద్ధులు. 6 నెలలపైన యేసుప్రభు రక్తం చేత విమోచించబడుతూ వచ్చి పరిశుద్ధుడని పేరు పొందిన ప్రతి వ్యక్తి గురించి నువ్వేం చేస్తూ రావాలా? పూర్ణమైన పట్టుదలతో. మామూలుగా కాదు, ప్రభు ఆయన్ని కాపాడు, ఆమెను కాపాడు, ఇది మన ప్రార్థన. పూర్ణమైన పట్టుదల. ఇప్పుడు నీ కొడుకు, నీ కూతురు రక్షించబడకపోతే ఎట్లా ప్రార్థన చేస్తావు? ఆమెను కాపాడు, ఆమెను రక్షించని ప్రార్థన చేస్తావా? చెయ్యు. ఏమని ప్రార్థన చేస్తావు? పూర్ణ పట్టుదల. ప్రభువా నా కొడుకుని ఎట్లయినా రక్షించు, నా కూతుర్ని ఎలాగైనా రక్షించు ప్రభువా, ప్లీజ్ ప్లీజ్, యూ విల్ బెగ్. దేవుని అడుక్కుంటావు కదా, నా కూతుర్ని ఎలాగైనా కాపాడు, నా కొడుకుని ఎలాగైనా కాపాడు. ఇది పూర్ణమైన పట్టుదలతో. ఇలాగ ఎవరి కోసం ప్రార్థన చేయాలంట? ఒకరి కోసం, ఇద్దరి కోసం కాదంట, సమస్త పరిశుద్ధుల కోసం విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండండి. పూర్ణమైన పట్టుదల, విజ్ఞాపన, మెలకువ, ఇన్ని కావాలి. ఇవి ఎలా వస్తాయి? మన వల్ల అయితే కాదు. దానికి కూడా జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. నా పక్కన అంటే నాకు పడదు, మరి ఆయన గురించి నేను ఎలా ప్రార్థన చేస్తాను? అవునా? మనలో చాలాసార్లు మనం పక్కనే కూర్చొని ఉంటాం. ఈయనంటే ఆయనకు పడదు, ఆయనంటే ఆయనకు పడదు, వీళ్ళిద్దరంటే వీళ్ళకి పడదు. అవునా? అయితే పరిశుద్ధులుగా మనం అవుతూ వచ్చినప్పుడు నాకు పడకపోయే వాళ్ళు ఊరు లేరు, అందరూ నా మిత్రులే, అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ఇది క్రైస్తవుడి, పరిశుద్ధుడి యొక్క లక్షణం. సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండాలంటే పరిశుద్ధులందరి కోసం నువ్వు ప్రార్థన చేస్తురా. ఎవరెవరైనా ప్రపంచంలో యేసుప్రభు నామంలో ఉన్న
పరిశుద్ధులందరి కొరకై ప్రార్థన చేస్తూరా. అప్పుడు నీ జీవితంలో జరిగే గొప్ప కార్యాలు ఏంటో తెలుసా? నీ ఇంటి ద్వారా దేవుని యొక్క సువార్త బయలు వెళ్ళేదిగా ఉంది. వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తూ, నీకు ఎవరైనా మనుషులు కనపడ్డాడు, వెంటనే ఆయన గురించి ప్రార్థన చేయి. నేను ఒక 2 రోజుల క్రితం నేను ముంబైలో ఉన్నాను. ముంబై హోటల్ నుంచి చెక్అవుట్ చేస్తున్నాను. చెక్అవుట్ చేస్తుంటే నాకు ప్రతిరోజు ఆయన వచ్చి నాకు అన్నీ చూసేవాడు. ఆయన పెద్ద 7 స్టార్ హోటల్, అది 7 స్టార్ హోటల్. ఆయన అన్నీ చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, చెక్అవుట్ చేస్తున్నప్పుడు ఆయనకి థ్యాంక్స్ చెప్పలేదని మాట నాకు గుర్తొచ్చింది. నేను వెళ్ళి కారు ఎక్కుతున్నాను, వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చా. రిసెప్షనిస్ట్, వాట్ సార్, వాట్ హ్యాపెండ్, ఏమైంది అని నేను అడుగు. ఫలానా ఆయన అంటే, ఓ హీ ఈస్ దేర్ ఇన్సైడ్, ఒకసారి పిలుస్తారా, ఏమైంది సార్, వాడు కంగారు పడిపోతున్నారు, ఏమో నేను చేశారేమో అని. ఆయన రాగానే థ్యాంక్ యూ మిస్టర్ అని చెప్పగానే ఆ వ్యక్తిలో కన్నీళ్లు చూస్తూ వచ్చా. స్మాల్ బాయ్, బట్ వెన్ ఏ కస్టమర్ థ్యాంక్ యూ చెప్పినప్పుడు ఆ వ్యక్తి, దేవుడు నా కారులు వెళ్ళిన తర్వాత గుర్తు చేస్తూ వచ్చాడు. ఆ అబ్బాయికి నువ్వు థ్యాంక్స్ చెప్పలేదు కదా, థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి, ఇన్ని రూపాయలు రోజుకి ఇన్ని వేల రూపాయలు ఇస్తున్నాం, కంపెనీ ఇస్తుంది, నేనెందుకు థ్యాంక్స్ చెప్పాలి, నేను డబ్బుకు వాడు పని చేస్తున్నాను, నేనేం థ్యాంక్స్ చెప్పాలని అవసరం లేదు కదా అనిపించింది. అయితే పరిశుద్ధుడైన వాడు అలా వెళ్ళటానికి వీల్లేదు. ప్రతిదానికి కృతజ్ఞులై ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంకోటి ఎయిర్పోర్ట్లో వెళ్తూ ఉంటాం, ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఉంటారు, ఎవరు, ఎయిర్ హోస్టెస్. రాగానే థ్యాంక్ యూ సార్, గుడ్ మార్నింగ్ సార్ అంటారు. మనం అందరం ఇట్లే పోతూ ఉంటాం, ఎవరు వాళ్ళని పట్టించుకోరు. నేను ప్రతిసారి బోర్డైన ప్రతిసారి థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ అని చెప్తాను. అసలు ఎవరు నేర్పించారు ఇవన్నీ? దేవుని వాక్యం నేర్పించింది. నేను పక్క పైలట్కి థ్యాంక్ యూ అని చెప్పేది కింద దిగుతాను ఏరోప్లైన్. నేను క్షేమంగా దిగానంటే ఆయన కారణం. అవునా? మనకి ఇది ఎవరు నేర్పించరు. దేవుని వాక్యం చదువుతూ వచ్చినప్పుడు, దేవుని ప్రేమను తెలుసుకుంటూ వచ్చినప్పుడు నీ హృదయాంతరంలో నుంచి కృతజ్ఞతా భావం ఊబికి పెళ్ళుబికి ప్రవహించేదిగా ఉంటుంది. మనం ఎవరికి థ్యాంక్స్ చెప్పం పక్కన వాళ్ళకి. ఎలా ఉంటుంది? ఇది క్రైస్తవ జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే ఎప్పుడు కృతజ్ఞులై ఉండాలి. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తావు కదా. నీకు ఏ సహాయం ఎవరు చేసినా కూడా ఏం చెప్పాలి నువ్వు? థ్యాంక్ యూ, కృతజ్ఞత వచనం చెప్పాలి. నీ నోట్లోని దుర్భాష రాకూడదు. బాగా ఇచ్చిన వాళ్ళు అమ్మ నీళ్ళు, ఇదే కదా మనది. భలే ఇచ్చారండి నీళ్ళు, ఆ నీళ్ళు ఇచ్చారండి అంటానికి, మంచిగా నీళ్ళు ఇచ్చారండి సంతోషం అంటానికి చాలా తేడా ఉంది కదా. వందనాలండి నీళ్ళు ఇచ్చారు, ఇచ్చారులేండి వాళ్ళ ఇంటికి వెళ్తే నీళ్ళు ఇచ్చారు, ఏముందండి నీళ్ళది. మీకు తెలుసా, మన భారతదేశంలో మంచినీళ్ళు తాగని జనాలు కొన్ని లక్షల మంది ఉన్నారు. సరైన మంచినీళ్ళు తాగని వారు మన రాష్ట్రాల్లో కాదు, కానీ పక్క రాష్ట్రాలకు వెళ్తూ వచ్చినప్పుడు నార్త్ ఇండియాలో అనేక జిల్లాల్లో వాళ్ళకు మంచి త్రాగునీటి నీళ్లు లేవు. రాజస్థాన్ ప్రాంతంలో కొన్ని కిలోమీటర్లు నడిచి బావుల్లో నుంచి చేదుకొని నీళ్లు తాగుతారు వాళ్ళు. కొన్ని కిలోమీటర్లు నడవాలి వాళ్ళు మంచినీళ్ళు తాగాలంటే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్ళు ఇవ్వండి, వాళ్ళు 2 చేతులు జోడించి థ్యాంక్ యూ సో మచ్ అంటారు. నీకు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి నీకు నీటి విలువ తెలియడం లేదు. కరువులో వెళ్ళిన వారికి ఒక చిన్నడు గుక్కెడు మంచినీళ్ళు కానీ, అంత పట్టెడు అన్నం కానీ ఎంతో వారికి తృప్తి కలిగించేదిగా ఉంటుంది. అదే రీతిగా మన సమృద్ధి మనల్ని ఏం చేస్తుంది? కృతజ్ఞతాహీనులుగా చేస్తుంది. అయితే ప్రభు దగ్గరికి వద్దాం ఈ రోజు నుంచి. నాకున్న ఆస్తి, నాకున్న ఐశ్వర్యం నన్ను ఏం చేయాలి? మరి ఎక్కువగా దేవునికి కృతజ్ఞతలై జీవించడానికి సహాయం చేయాలి. అవునా? మనకు అన్నీ ఉంటే ఏంటండి అంటాం, ఏమి లేకపోతే అయ్యగారు అంటాం. దెయ్యానికి ఉన్న లక్షణమే ఇది. అయితే అన్నీ ఉన్నా కూడా అణిగి ఉండడమే దైవ లక్షణం. ఇది యేసుప్రభు వారు జీవించిన జీవితం. ఈ జీవితంలోకి నీవు రావాలని దేవుని యొక్క ఆశ. ఆయన పరిశుద్ధుడైన ప్రకారం నీవు కూడా పరిశుద్ధులు రావాలంటే పరిశుద్ధులుగా 6 సంగతులు మనం చూస్తూ వచ్చాం. చివరిది పరిశుద్ధుల కోసం ప్రార్థన చేస్తూ, నువ్వు పరిశుద్ధుల కోసం విజ్ఞాపన చేస్తూ థ్యాంకింగ్ స్పిరిట్లో నువ్వు ఉండాలి. ఎవరు నీకేం చేస్తూ వచ్చినా వెంటనే కృతజ్ఞత వచ్చినాం, థ్యాంక్ యూ బ్రదర్, వందనాలన్నా, వందనాలక్క, మీరు మా కోసం ప్రార్థన చేశారు, అందును బట్టి మీకు వందనములు. ఎప్పుడైనా చెప్పామా? మనకు ఎవరైనా సహాయం చేశారనుకోండి, వందనాలు ఎప్పుడైనా చెప్పామా? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది నేర్పించబడుతూ వచ్చింది క్రైస్తవంలో. ఈ 66 పుస్తకాల్లో మనకు నేర్పించబడిందే ఇది. క్రైస్తవుడు ఆల్వేస్ థ్యాంక్ఫుల్ పర్సన్. క్రైస్తవుడు ఎప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పేవాడుగా ఉంటాడు. మన నోట్లోంచి బూతులు రావడానికి వీలు లేదు. మనలో నుండి ఎలాంటి అన్ని వచనాలు రావడానికి మీరు ఎప్పుడు కృతజ్ఞులై ఉండండి, ఎప్పుడు ప్రార్థించే వారంగా ఉండండి. ఎవరి కోసం? సమస్త పరిశుద్ధుల గురించి ప్రార్థన చేసేవారుగా ఇలాగుండాలి. ఇది క్రీస్తు ప్రేమ, ఇది జ్ఞానానికి మించిన ప్రేమ. నా యొక్క దయ్యపు స్వభావంలో నుంచి ఇవన్నీ రావు.
అయితే నాలో దైవ స్వభావం వస్తూ వచ్చినప్పుడు నన్ను దినదినం ఆయన ఏం చేస్తున్నాడు? మార్చేవాడుగా ఉన్నాడు. ఈ మార్పులోనికి నువ్వు వస్తే దేవుడు నిన్ను బట్టి సంతోషించేవాడుగా ఉన్నాడు. ఈ మార్పులోనికి నిన్ను తీసుకురావాలనే ఈ ప్రేమ వార్త నీకు వినిపిస్తూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చి ఇంత విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమిచ్చావలే మంచినీళ్ళు అనొద్దు. నీ నోట్లో మార్పు రావాలి. ఏం చూసావులే నన్ను అనొద్దు. నీ నోట్లో మార్పు రావాలి. ఏం చేశారులే అనొద్దు. నీకు ఏమిచ్చినా, నీ ముందు ఏది పెట్టినా కూడా థ్యాంకింగ్ స్పిరిట్ లేక నువ్వు వచ్చినట్లు దేవుడు నీ అందరికీ వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా కృప, ప్రేమను అనుగ్రహించును గాక. ఎప్పుడైతే ప్రేమ చేత నింపబడతా వస్తామో ఇదే ప్రేమను ఇతరులకు మనము పంచే వారంగా ఉంటాం. ప్రేమ తీసుకున్న తర్వాత ప్రేమ లోపల ఉండదు. ప్రేమ ఆల్వేస్ బయటికి రావడానికి ఇష్టపడుతూ ఉంటుంది. నాలోకి దేవుని ప్రేమ వస్తే ఈ ప్రేమ ఎక్కడితో ఆగిపోదు. ఈ ప్రేమ ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది. ఇంకొకరిని ప్రేమిస్తూనే ఉంటాం. ఇది దైవ ప్రేమ. అయితే ఈ ప్రేమకు ఈ లోకంలో ఇంకొక పేరుంది. ఇది ప్రేమ కాదు, వ్యామోహం. వ్యామోహానికి ప్రేమకు తేడా ఉంది. తేడాను గమనించాలి. లేకపోతే దయ్యం మనల్ని ఏం చేస్తుంది? ఆ వ్యామోహాన్ని ప్రేమని భ్రమింపజేసేదిగా ఉంది. వ్యామోహం వేరు, దైవ ప్రేమ వేరు. ఈ ప్రేమ ఏంటో తెలుసా? ఇంతవరకు మనం 2 రోజుల నుంచి వింటూనే ఉన్నాం. ఇది ప్రేమ అంటే ఎలాంటి వాడిని ప్రేమించింది? బుద్ధిహీనులను ప్రేమించినాడు. ఎలాంటి వాడిని ప్రేమించినాడు, ఏర్పరచుకున్నాడు? బలహీనులైన వారిని. ఎలాంటి వాడిని ఏర్పరచుకున్నాడు? ఫెయిల్యూర్, నీచులు, తృణీకరించబడేవారు, ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్నాడు. ఇదంటే ప్రేమ. ఇదే ప్రేమ. ఇలాంటి తక్కువ వారిని ఎవ్వరు ఈ లోకంలో వాటి వైపు కూడా చూడరు. అలాంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. అలాంటి వారిని ఏర్పరచుకున్న తర్వాత ఏం చేస్తూ వచ్చాడు? కుమారులుగా చేసుకుంటూ వచ్చాడు. ఇది ప్రేమ. ఎలాంటి వారిని? దయ్యాల్లాంటి మనల్ని కుమారులుగా, కుమార్తెలుగా చేసుకుంటూ వచ్చాడు. ఇది ప్రేమ. కుమారులుగా చేసుకున్న తర్వాత పరిశుద్ధులుగా మనల్ని చేస్తూ వచ్చాడు. 6 అంతల పరిశుద్ధతలోనికి మనం నడిపిస్తూ ఉన్నాడు. ఇదంటే ప్రేమ. అందరు తాగిపోలే. అక్కడ ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనములో తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని, స్పాట్లెస్. ఫస్ట్ ఏంటి? సన్షిప్, కుమారుడుగా కుమార్తెగా చేయబడ్డానికి. రెండవదిగా పరిశుద్ధుడిగా చేయబడ్డానికి. పరిశుద్ధుడు అంటే ఎవరు? ఇంతమంది సంగతులు మనం ఇంకో మాట చెప్పాలి. రోమన్ క్యాథలిక్ చర్చెస్లో సెయింట్ అని ఎవరినైనా పిలవాలి అంటే ఆ వ్యక్తి బ్రతికున్నంత కాలము ఏం చేయాలంటే మంచి జీవితం జీవించుండాలి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు చెప్తే 2 అద్భుతాలు జరిగితే 5 సంవత్సరాల తర్వాత, ఆయన చనిపోయిన 5 సంవత్సరాల తర్వాత రోమాకి, వాటికన్ సిటీకి పిలిచి అప్పుడు అక్కడ ఉన్నటువంటి పోపు ఆమెకు లేకపోతే ఆయనకు పరిశుద్ధుడు అనే బిరుదిస్తారు. ఈ యొక్క బిరుదిచ్చేదాన్ని కెననైజేషన్ అంటారు. ఈ బిరుదును మనకు ఉన్నటువంటి మదర్ తెరీసాకు రీసెంట్లీ ఏమిచ్చారు? సెయింట్ హుడ్ ఇచ్చారు. పరిశుద్ధురాలైన మదర్ తెరీసా అని. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది దీనికి ఎంత అవసరం లేదు. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుంటే, ఆయన నీ హృదయంలో విశ్వసిస్తే, బాప్తిసం తీసుకుంటానే నిన్ను నన్ను దేవుడు ఏమని చూస్తున్నాడు? పరిశుద్ధుడు. నీకు దేవుడిచ్చే బిరుదే పరిశుద్ధుడు. ఇది దేవుని వాక్యం 66 పుస్తకాలు సెలవిస్తుంది. యేసు ప్రభువుని నమ్మిన వెంటనే నువ్వు పాపాత్ముడైన వాడవు, పరిశుద్ధుడిగా మార్చబడుతున్నావు. ఇదండి ప్రేమ అంటే. ఈ ప్రేమకు నువ్వు పిలువబడుతూ వచ్చావు. మూడవదిగా చూస్తూ వచ్చినాం, నిర్దోషములుగా అంటే స్పాట్లెస్. స్పాట్లెస్ అంటే తెల్లని చొక్కాయి మీద ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఉంటే దాన్ని ఏమంటాము? స్పాట్లెస్. ఒక స్పాట్ కూడా లేదండి. ఎంత చక్కగా ఉంది ఈ యొక్క డ్రెస్, లేకపోతే ఈ యొక్క అలంకరణ, ఇది ఎంత చక్కగా ఉంది. స్పాట్లెస్ అంటే నీలో లోపము లేని తత్వం దేవుడు కోరుతున్నాడు. ఇది ఎలా వస్తుంది? మనలో లోపము లేకుండా? మనం అంతా లోపాలు కలిగిన వాళ్ళమే, అన్ని లోపాలు ఉన్నాయి. మరి లోపం లేకుండా స్పాట్లెస్గా నిన్ను దేవుని ఎదుట నిలబెట్టాలని దేవుని యొక్క కోరిక. ఎవరు ఎదుట నిలబెట్టాలంట? తండ్రి అయిన దేవుని ఎదుట నిన్ను ఆయన కుమారునిగా, ఆయనకు పరిశుద్ధుడుగా, ఆయనకు నిర్దోషిగా నిలవబెట్టాలని యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమలో మనల్ని ఏర్పరచుకున్నాడు. అద్భుతం ఇది. నువ్వు ఒకానొక రోజు తండ్రి దగ్గరికి వెళ్తావు. వెళ్ళినప్పుడు నిన్ను దేవుడు ఎలా చూస్తున్నాడంటే, యేసుక్రీస్తు ద్వారా నిన్ను చూస్తూ వచ్చినప్పుడు యేసుక్రీస్తులో నీ పాపమంతా, నీ యొక్క స్పాట్స్ అన్నీ క్లియర్ అయిపోయి యూ విల్ హ్యావ్ ఎ గుడ్ పిక్చర్. లేకపోతే నీకు మంచిగా నిన్ను దేవుడు చూసేవాడుగా ఉన్నాడంటే స్పాట్లెస్, లోపము లేనివాడుగా దేవుడు నిన్ను చూసేవాడుగా, దేవుని ఎదురు నిలబడేవాడుగా నువ్వు ఉంటున్నావు. ఈ లోకంలో నీకు అనేక లోపాలు ఉండవచ్చు. అయితే క్రీస్తు ప్రేమ దగ్గరికి వచ్చినప్పుడు ఆ లోపాలన్నిటినీ దేవుడు ఏం చేస్తున్నాడు? సవరించేవాడుగా ఉన్నాడు. దానియేలు జీవితాన్ని మనం చూస్తూ వస్తాం.
దేవుని యొక్క విషయంలో తప్ప దానియేలు నందు వారు ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేదు. వాట్ ఎ టెస్ట్ మనీ ఆఫ్ డానియల్. దేవునికి ప్రార్థించే విషయంలో తప్ప మరి దేంట్లో కనుక్కోలేదు. కారణం ఏంటో తెలుసా? దానియేలు 1:8. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. డానియల్ చాప్టర్ 1 verse 8. అందరం కలిసి చదువుదామా? దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనము. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచకూడకుందని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్ర కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవివ్వమని నపుంసక అధిపతికి వేడుకొనగా. ఇక్కడ చూడండి, దానియేలు ఒకటే ఒక రిక్వెస్ట్ చేశాడు. ఏంటి ఆ రిక్వెస్ట్? తాను అపవిత్రుడు కాదని ఉద్దేశిస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే నా జీవితంలో అపవిత్రుడు కాకూడదని నువ్వు ఉద్దేశిస్తావో, రెస్ట్ ఎవ్రీథింగ్ మీరు చదవండి, అన్నీ దేవుడు చేశాడు. అదొక్కటే అనుకున్నాడు. మన దేహాన్ని ప్రభు కొరకై పవిత్రంగా నువ్వు గాన కాచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ రాయబడింది, ఎన్నంతల జ్ఞానం అంట 14వ వచనం. 10 దినములు పరీక్షించిన తర్వాత ఏమవుతూ వచ్చిందంటే 17వ వచనం. చదవండి అందరూ కలిసి. ఇరవై వచనం అందరం కలిసి. రాజు ఎన్నంతల శ్రేష్ఠులంట? 10 times బెటర్ దాన్ ఎనీబడి, ఎనీ స్కాలర్, ఎనీ సైంటిస్ట్, ఎనీ మెజిషియన్ ఆఫ్ దట్ వరల్డ్ కంటే 10 శ్రేష్ఠులు. ఎలా అవుతూ వచ్చారంటే వారి హృదయంలో తమ్మును తాము అపవిత్రపరచకూడదని ఉద్దేశిస్తూ వచ్చినారు. ఎప్పుడైతే స్పాట్లెస్ ఉండాలని నువ్వు తీర్మానం చేసుకుంటావో అప్పుడు దేవుడు నీ విషయమై ఆయన తీర్మానం చేసుకుంటాడు. ఏం తీర్మానం చేసుకుంటాడు? రాజ్యం అంతట్లో వీరి వంటి వారెవరూ కనపడలేదు, వీరిని 10 శ్రేష్ఠులుగా చేస్తూ వచ్చాడు. ఎక్కడ రాయబడుతూ వచ్చింది? 17వ అధ్యాయంలో, సకల శాస్త్ర ప్రవీణతయు వివేకమును వివేచనయు అనుగ్రహించెను. సకల శాస్త్ర ప్రావీణ్యత. ఈ 4 బాలలకి సకల శాస్త్రాలు, ఆల్ సైన్స్. ఫిలాసఫీ అంటారు అప్పట్లో. ఫీలియో ప్లస్ సోఫియా ఈజ్ కాల్డ్ ఫిలాసఫీ. ఫీలియో అంటే ప్రేమ, సోఫియా అంటే జ్ఞానం. జ్ఞానాన్ని ప్రేమించేదే తత్వశాస్త్రం. ఈ తత్వశాస్త్రంలో నిపుణత సాధిస్తూ వచ్చారు వీళ్ళు. తత్వశాస్త్రంలో సైన్స్ ఉంది, తత్వశాస్త్రంలో తార్కికం ఉంది. ఇవన్నీ ఆల్ సైన్సెస్ ఇన్ ఫిలాసఫీ. యూనివర్సిటీస్ మొట్టమొదటిగా ఆరంభమవుతూ వచ్చినప్పుడు ప్రతి సబ్జెక్ట్ ఎక్కడ ఉండేదంటే ఫిలాసఫీలో ఉండేది. ఫిలాసఫీలో అన్ని సబ్జెక్ట్స్ ఉండేటివి. తర్వాత రాను అన్ని సబ్జెక్టుల వారిగా చదువు విస్తరిస్తూ వచ్చింది. ముందుగా అన్ని సబ్జెక్ట్ సకల శాస్త్ర ప్రవీణం అంటే ఫిలాసఫీ ఉండేది. ఫిలాసఫీలో దే ఆర్ ద మాస్టర్స్. ఎలా అవుతూ వచ్చారు వాళ్ళు మాస్టర్స్? 8వ అధ్యాయం. ఇది మీరు కంటత పెట్టవలసిన వచనం. ఏంటా వచనం? తన్ను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి, అంటే తను పవిత్రంగా జీవించాలని దానియేలు ఎప్పుడైతే ఉద్దేశించాడో, తన శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలని ఎప్పుడైతే ఉద్దేశించాడో దేవుడు 10 జ్ఞానాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఓ ప్రియమైన విశ్వాసి, ఓ ప్రియమైన పరిశుద్ధుడా, నీ పేరేంటో తెలుసా? పరిశుద్ధుడు, నిర్దోషి అయిన వాడు. నీవు ఎప్పుడైతే నిర్దోషంగా ఉండాలని నువ్వు తీర్మానం చేసుకుంటావో అప్పుడు దేవుడు నీకు 10 జ్ఞానాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనం ఏం చేస్తాం? ఏమని తీర్మానం, మనం ఏం ఉద్దేశిస్తాం? నాకు మంచిగా అవి కావాలి, మంచిగా ఇవి కావాలని ఉద్దేశిస్తాం. అందుకే మనం 10 రివర్స్ వెళ్ళిపోతున్నాం అందరికీ, లోకంలో ఉన్న వాళ్ళందరికంటే. ఎందుకు వెళ్ళిపోతున్నావు? నువ్వు ఫోకస్ పెట్టాల్సిన సంగతి ఏంటి? నిన్ను పవిత్రంగా చూసుకోవాలి. ఎప్పుడైతే నీ యొక్క శరీరాన్ని, ఆత్మను పరిశుద్ధంగా నువ్వు కాపాడుకుంటావో అప్పుడు దేవుడు కూడా నీకు సకల శాస్త్ర పరిజ్ఞానాన్ని, వివేచనను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం.
2 తిమోతి చాప్టర్ 2 వర్స్ 7. అందరం కలిసి 2 తిమోతి 2వ అధ్యాయం 7వ వచనం. అందరం చూద్దామా? నేను చెప్పు మాటలు ఆలోచించుకొనము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి ఈ మాట సెలవిస్తున్నాడు. తిమోతి ఎవరు? నిన్నగాక మొన్న వచ్చినటువంటి విశ్వాసి. అపోస్తలుడైన పౌలు వెళ్ళు విశ్వాసంలో కురువృద్ధుడు. ఆయన ఇంకా వెళ్ళిపోతున్నాడు. 2 తిమోతి రాసిన పత్రిక తర్వాత ఇంకా ఆయన పౌలు నిష్క్రమించే సమయం, ఆయన ఈ లోకం నుంచి వెడలిపోయే సమయం ఆసన్నమైంది. అలాంటప్పుడు ఒక యవనస్తుడు వచ్చినప్పుడు, యవనస్తుడికి పత్రిక రాస్తే ఏం రాస్తావు? నువ్వు నేను నువ్వు ఇలా చేయి, నువ్వు అలా చేయి అనే కమాండ్ చేస్తాం. ఇక్కడ ఆయన కమాండ్ చేయలే. ఏమన్నాడు? ప్రభువు నీకు అన్ని విషయముల యందు వివేచన అనుగ్రహించును. స్పాట్లెస్ ఎలా అవుతావు తెలుసా? ప్రభువు నీకు వివేచన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. నువ్వు ఆయన గురించి పరిశుద్ధులుగా ఉండాలని తీర్మానం చేసుకుంటే దానియేలుకి ఇచ్చిన వివేచన శక్తి నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. తిమోతికి అనుగ్రహించాలన్నవండి అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తూ, అన్ని విషయముల యందు ప్రభు నీకేమిస్తాడు? వివేచన శక్తి ఇస్తాడు. ఇది నేను వేసుకోవాలా వేసుకోకూడదా, ఇది నేను చదవాలా చదవకూడదా, నేను ఇక్కడికి వెళ్ళాలా వెళ్ళకూడదా, నేను ఇది తినాలా తినకూడదా, నేను అది చేయాలా చేయకూడదా, అన్ని విషయముల యందు ప్రభువు నీకు 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 మనందరికీ వివేచన అనుగ్రహిస్తాడు. దేవుడు పక్షపాతి కాదు. అందరికీ దేవుడు వివేచన శక్తిని ఉచితముగా యేసు ప్రభు ప్రేమను బట్టి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అలాగ మనం ఉంటూ వచ్చినప్పుడు మన జీవితాల్లో నిర్దోషమైన జీవితాలుగా ఉండి ఒకానొక రోజు ఆయన దగ్గరికి వెళ్తూ వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మనం నిలబడుతూ వచ్చినప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి? పరిశుద్ధముగా ఉంటాం, నిర్దోషముగా, స్పాట్లెస్, సాంక్టిఫైడ్, సన్స్ ఆఫ్ గాడ్, డాటర్స్ ఆఫ్ గాడ్గా ఉంటాం. దేవుని కుమారులు కుమార్తెలుగా ఉంటాం. మొదటిది. రెండవదిగా పరిశుద్ధులుగా ఉంటాం, సాంక్టిఫైడ్ పర్సన్. మూడవది ఎవరు? స్పాట్లెస్, అంటే ఎలాంటి లోపము లేని వారుగా మనం ఉండేవారంగా ఉంటాం. ఇలా ఉండునట్లు దేవుడు మనలో ప్రతి ఒక్కరికి కృప అనుగ్రహించును గాక. ఇంతకాలం మనం వింటూ వచ్చాం. ఇంకా నా టాపిక్ అయిపోలే, ఒకటే అయిపోయింది. ఏంటి అయిపోయింది? మొదటి అధ్యాయంలోనే ఉన్నాం మనం. ఇంకా 6 అధ్యాయాలకు వెళ్ళాలి. నాకు ఉన్నది ఇంకొకే మీటింగ్. మరి అంత వెళ్తామా? అంత వెళ్ళలేం. కాకపోతే నేనైతే మానవ హద్దుబాట్లు అయితే ఏదైతే చెప్పలేకపోయినానో దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకంటే బహు వివరంగా మీ అందరికీ వివరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు పక్షపాతి కాదు. కనుక విన్న విషయాలన్నింటినీ మనం నెవరం వేసుకుంటూ వద్దాం. ఇంకా నువ్వు దేవుని కుమారుడిగా చేయబడలేదా? ఇంకా నువ్వు పరిశుద్ధుడుగా కాలేదా? ఇంకా నీవు లోపము కలిగి ఉన్నావా? వీటన్నిటి విషయమై దేవుని సన్నిధికి వచ్చి మనము ప్రార్థించే వారంగా ఉన్నాం. ప్రభువా, నా జీవితంలో అనేక లోపాలు ఉన్నాయి. ఈ లోపాలన్నింటిలో నుంచి అనేక అపవిత్రత ఉంది. ఈ అపవిత్రతన్నింటిలో నుంచి నన్ను తప్పించు, నన్ను కడుగు, శుద్ధీకరించు. నేను కూడా ఈరోజు తీర్మానం చేసుకుంటున్న దానియేలు వలె నన్ను అపవిత్రత చేసుకోకూడదని నువ్వు తీర్మానం చేసుకుంటే ఈ తీర్మానాన్ని దేవుడు ముద్రించేవాడుగా ఉన్నాడు. తరతరాలకు నిన్ను 10 శ్రేష్ఠులుగా నువ్వు చేస్తున్న ప్రతి పనిలో ఆశీర్వదించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశం ఎరిగిన వాడవై కళ్ళు మూసుకుని మోకాళ్ళ మీదకి వద్దాం అందరం. వాక్యాన్ని ఎంతగానో విన్నావు. అయితే ఈ వాక్యము నీ జీవితంలో కార్యసిద్ధి కలుగు చేయాలి. కార్యసిద్ధి కలుగు చేయాలంటే చేయాల్సిన సంగతి ఏంటి? నువ్వు దేవుని కుమారుడిగా చేయబడాలి. దేవుని కుమారుడిగా చేయబడాలి అంటే యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయన నీ కొరకై చనిపోయాడని హృదయం ముందు విశ్వసించి ఎలా నువ్వు రక్షించబడతావు. ఆయనకు ప్రార్థన చేస్తే నువ్వు రక్షించబడతావు. బాప్తిసం తీసుకున్నావు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను. అలాగే దేవుని వాక్యం సెలవిస్తుంది, అంతం వరకు సహించిన వాడు రక్షించబడను. ఇంకా నువ్వు రక్షించకపోతే, దేవుని కుమారుడిగా చేయకపోతే దేవుని ప్రేమ ఈరోజు నీకు వార్త వినిపిస్తుంది. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుని నెడలా నీవు రక్షించబడే వాడవగా దానవుగా ఉంటావు. రక్షించబడిన నీవు పరిశుద్ధుడిగా ఉన్నావా? 6 సంగతులు మనం చూస్తూ వచ్చాం. ఈ 6 విధానంలో నువ్వు పరిశుద్ధత ఎక్కడ మిస్ అయ్యావో నాకు తెలియదు. ఆ పడిపోయిన ప్రతి చోటు నువ్వు దేవుడు చూపిస్తుండగా ఒప్పుకొని విడిచిపెడదాం. అలాగూ లోపము లేనివాడుగా ఉండాలని హృదయమందు దానియేలు వలె విశ్వసిస్తే దేవుడు నీకు సకల శాస్త్రాల యందు 10 జ్ఞానాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అలాగూ మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఇటువంటి శ్రేష్టమైన కళ్ళు మూసుకోవాలి. ఆశ మనం కలిగి ఉంటే తిమోతితో పౌలు గారు చెప్పినట్టుగా
ప్రభు అన్ని విషయాల్లో మనకు వివేకమును అనుగ్రహించి వాడుకుంటున్నాడు. బుద్ధి వివేకములు సర్వసంపూర్ణత క్రీస్తులో ఉంది. ప్రభువును కోరుకుందాం. మీ మనసులో వీటిని గురించి చిన్న ప్రార్థన చేసుకోండి. మన కొరకై సహోదరులు మరి ద్వారకా తిరుమల నుండి వచ్చిన దైవ సేవకులు మ్యాచ్ అన్న ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, జీవంగల దేవా, సజుడు మా ప్రభువా, నీ అమూల్యమైన దయా వాత్సల్య చొప్పున కొయ్యలుగూడెం ఈ పరిస్థితి ప్రాంత ప్రజలందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఎంతోమంది పరిశుద్ధుల ప్రార్థనా ఫలితంగా మీరు ఏర్పరచుకున్నటువంటి మీ దీపస్తంభం బట్టి మీకు వందనాలు. స్థానిక దైవ సేవకులను బట్టి, వారితో కలిసి నేను సేవిస్తున్న ప్రియ బిడ్డలందరూ బట్టి కూడా మీకు వందనాలు. ఈ బిడ్డలైన వారు ఎంతో కాలం ప్రార్థన చేసి ఎదురు చూసుకున్న ప్రకారంగా ప్రభు ఈ ప్రత్యేకమైన కోరికల కొరకై వారి ప్రార్థన ఫలితంగా చక్కని అవకాశాలు మీరు కలగజేసి బెంగళూరు నుండి మీ దాసులు సుధీరన్న గారిని మా మధ్యకి నడిపించి ప్రభు గత దినము నుండి ఇప్పటి వరకు ప్రభు మీరు ఇచ్చినటువంటి అంశాన్ని ఆధారం చేసుకుని ఎన్నో విషయాలు మా గమనంలో తీసుకొచ్చిన ఈ ప్రేమ అంతటి బట్టి కూడా మీకు వందనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మేము తెలుసుకోవాలని మీరు సెలవిస్తున్నారు. ప్రభు యొక్క దినం కూడా ఉదయకాలం నుండి ఈ మధ్యాహ్న కాల సాయంకాల సమయం వరకు కూడా మీ సన్నిధి మాతో కూడా ఉంచి యేసుక్రీస్తు ద్వారా మమ్మలను నీ యొక్క కుమారులు